హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు ఆది సంభూతుడు మహాఘనుడైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, అందరికి వందనాలు. సేవకులందరికీ వందనాలు, అలాగే సేవకులందరికి కూడా వందనాలు. వర్తమానంలోకి వెళదాం. 77వ కీర్తన. Psalms 77, 11 and 12 నేను చదువుతాను. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన ఈ ఆశ్చర్యములను నేను మనస్సునకు, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను. హల్లెలూయా. 11 చూపెట్టండి. ఐ విల్ రిమెంబర్. 12లో ఐ విల్ మెడిటేట్, జ్ఞాపకానికి తెచ్చుకుంటాను. 12లో ధ్యానిస్తాను. ఓకే, జ్ఞాపకానికి తెచ్చుకుంటావు, ధ్యానిస్తావు, అంతటితో సరిపోయిందా? సరిపోదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. 1 జ్ఞాపకానికి తెచ్చుకోవాలి, 2 ధ్యానించాలి. జ్ఞాపకం, ధ్యానం, ఇవి 2 కలిసినప్పుడు మరొకరు మిమ్మల్ని దయచేసి అందరు ప్రభువుని స్తుతించండి ఒకసారి అని చెప్పక్కర్లేదు అంటున్నాను. దయచేసి అందరు నోళ్ళు తెరిచి బిగ్గరగా హల్లెలూయా అనండి అని చెప్పక్కర్లేదు అంటున్నాను. అక్కర్లేదు. ఇంకో పాయింట్ పెంచండి, గట్టిగా చెప్పండి, పూర్ణ బలంతో చెప్పండి, పూర్ణాత్మతో చెప్పండి. ఇట్లా అక్కర్లేదు. వాటిని తలంచి 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 ధ్యానిస్తూ ఉన్నప్పుడే ఆటోమేటిక్గా నీ నోట స్తుతి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఒక్కొక్క పదాన్ని మరొక్కసారి నొక్కి వక్కానించి చదువుతాం. 11, 12 వాక్యాలు. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు, నీ కార్యమంతయు, అరా కొర కాదండోయ్, ఏండోయ్, అరా కొర కాదు, నీ కార్యమంతయు నేను, నీ క్రియలను నేను ధ్యానించుకుంటాను. అలా చేస్తూ ఉండగా హృదయంలో నుంచి తన్నుకొచ్చేయాలి కృతజ్ఞతాస్తుతి. ఈ సంవత్సరం పాటలో దీపము నాలో వెలిగించగా, నా ఆత్మ దీపము వెలిగించగా, రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే, విరిగి నలిగిన మనసుతో నిన్ను కేవించగా, నా యజమానుడా, సేవించదా నా యజమానుడా, జయ సంకేత్. హల్లెలూయా. అవి ధ్యానిస్తూ ఉన్నప్పుడు గుండెల్లో రగలాలి. దావీదు అంటారు, నీకు లేఖనములు ధ్యానిస్తున్నప్పుడు నా గుండె నాలో మంట. ఇదేదో అలసరో, లేకపోతే అరక్కో, లేకపోతే మసాలా దట్టించిన దమ్ బిర్యానీ తిని అరక్క ఈనో తాగడానికి ముందు పడే ప్రయాస అది కాదు. ఓ ప్రక్కన దావీదు అంటారు, నీకు లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నా గుండె నాలో మండిపోతా ఉంది. యెమ్మాయి మార్గంలో
యేసయ్యతో నడిచిన ఆ ఇద్దరు శిష్యులు యేసు ప్రభు అంతర్ధానం అయిపోయిన తర్వాత అంటారు, మార్గంలో ఆయన మనతో లేఖనాలు మాట్లాడుతున్నప్పుడు మన గుండె మనలో మండిందిరా, మనం గుర్తట్లేకపోయారు బాబా. ఆ మంట గుర్తట్టట్లేదు, హార్ట్ అటాక్ ముందు వచ్చే మంట గుర్తట్టట్లేదు, అందుకే చచ్చూరుకుంటున్నారు. కొంచెం గుర్తుపట్టాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకటి జ్ఞాపకము, రెండు ధ్యానము. ఇవి రెండు కలిస్తే స్తుతి ప్రవాహం మన గుండెల్లో నుంచి ఏరులై పారుతుంది. జాన్ హాప్కిన్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈ మధ్య మెదడు మీద ప్రయోగాలు చేస్తారు. ఈ మధ్య కాదులేండి, ఆ మధ్య. జాన్ హాప్కిన్ అతను ఈ మెదడుని పరీక్ష చేస్తే చాలా విషయాలు తెలిసాయి. వాస్తవంగా ఈ మెదడులో 2 భాగాలు ఉంటాయి. నేను ఈ మధ్య ఆలోచిస్తున్నాను కానీ సమయం సరిపోక కుదరట్లేదు. మన సాంకేతిక నిపుణులను ఉపయోగించి వర్తమానానికి వచ్చే ముందే పిల్లల్ని పిలిచి సబ్జెక్టుకు సంబంధించిన కొన్ని బొమ్మలు, నమూనాలు నెట్లో తీయించి మీకు అర్థమయ్యే శైలిగా వివరిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. మరో ప్రక్కన ఒక చిన్న గిల్ట్ అనమాట. మేము అంత సండే స్కూల్ పిల్లం అయిపోయామా, అంతగా మీరు వివరించాలి, మేము సేవదేళ్ళ ముదుర్లని మీకు అవపడట్లేదా, మీ కళ్ళకు అనుకుంటారేమోనని నేను చెప్పట్లే. మీరు లేతేనా ముదురా, మధ్యంతరమా, పోన్లే దేవునికి స్తోత్రం చెప్పండి. మెదడులో మధ్యలో పెద్ద రహదారి ఒకటి ఉంటుంది, అటు ఇటు. ఆ 2 భాగాలను ఏమంటారండి? ఎవరైనా డాక్టర్ ఉంటారు, నర్స్, సెరిబ్రమ్, ఇంకోటి అబ్బా ఏడు చదువుకున్నావు నువ్వు? ఎంఎస్సి హాల్ టికెటా? ఏదో లేదు. హార్ట్ అంటే హార్ట్ ఇదే. 2 ఉంటాయి భాగాలు. ఒకటేమో జ్ఞాపక శక్తి కోసం, ఇంకోటేమో మర్చిపోవడం కోసం. నిజం, అవునా కాదా? నెట్లో చూడండి, 2 ఉంటాయి. కొన్ని విషయాలేమో గుర్తుపెట్టుకోవడం కోసం, కొన్ని విషయాలేమో చెత్త చెదారం అంతా ఉంటుంది కానీ మర్చిపోవాలి. దేవుడు మనిషికి 2 ఇచ్చాడు. ఎందుకంటే మన వ్యవహార శైలి ప్రభువుకు తెలుసు కనుకనే. కాకపోతే అన్ని అదిగో వచ్చేసింది చూడు బుర్రకాయ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఎంతమంది కొంటారు మేకబుర్ర ఫ్రై? మధ్యాహ్నం వేసేయండి, పోతే పోయింది. మీకు బుర్ర బాగా వికసిస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. కొన్నేమో గుర్తుపెట్టుకోవడానికి, కొన్నేమో మర్చిపోవటానికి. కాకపోతే రివర్స్ అవుతూ ఉంది సబ్జెక్ట్. గడిచిన ఆదివారం సాయంకాలం రాజమండ్రిలో మన మందిరంలో యూత్ మీటింగ్ పెట్టాను. పోయిన ఆదివారం, చాలా కాలం అవుతుందని పెట్టాను. యవనేచ్ఛల నుండి దూరంగా పారిపోవాలి. దుష్టుడితో పోరాడేటప్పుడేమో రక్తము కారునంతగా పోరాడాలి. యవనస్తుల పరిస్థితి ఎలా అయిందంటే తలకిందులైంది. యవనేచ్ఛల్లో మాత్రం ఆ రొచ్చులో రోతలో కొట్టుమిట్టాడుతున్నారు. దుష్టుడు వచ్చాడు అనుకో, నమస్తేనా, నమస్తే, వాడు వచ్చాడంటే మాత్రం వాడికి దూరంగా పారిపోతున్నారు. అరే వాడితో పోరాడేటప్పుడు వాడిని ఎదిరించండి, దుష్టుని ఎదిరించండి, వాడిని గద్దించండి రా బాబు అంటే పారిపోతున్నారు. యవనేచ్ఛల్లో మాత్రం ఆ రోతలో రొచ్చులో పడి కొట్టుమిట్టాడి బంగారు భవిష్యత్తుని, ఉజ్వల భవిష్యత్తుని చేజేతులార సర్వనాశనం. అలాగే మనిషి
ఆయన చేసిన ఉపకారములలో దేనిని అవే మర్చిపోతున్నారు. వెనకున్న దరిద్రాన్ని, వెనకున్న వాటిని అవి మర్చిపోవట్లే. మీరు వెనకున్న వాటిని మర్చిపోండి. గతంలో మీరు దాటొచ్చిన అవమానాలు, భయంకరమైన పరిస్థితి, రోత బ్రతుకు, వాటిని మర్చిపోండి అంటే అవే గుర్తుపెట్టుకుంటున్నారు. కొన్ని విషయాలు మీకు చెప్తాను. మనిషి వేటిని ఎంతెంత శాతం మర్చిపోతున్నాడో చెప్తాను. ఒకటి, 83% పేర్లు మర్చిపోతున్నారు. 83% పేర్లు మర్చిపోతున్నారు. ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంకా దారుణం. పేర్లే కాదు, ఫోన్ నెంబర్లు అన్నీ మర్చిపోతున్నారు. 83% పేర్లు మర్చిపోతున్నాం. 60% వస్తువుల్ని మర్చిపోతున్నాం. అల్లం వెల్లుల్లి అక్కడే ఉంటుంది. ఎక్కడ పెట్టానా అదే మరి. అది 60%. 53% మనం మాట్లాడిన మాటలే మనమే మర్చిపోతున్నాం. మొన్న అన్నావుగా అంటే అన్నానా అనే ఉంటాను. లేదు ఇది నువ్వు అన్నావు అంటే నేను ఎక్కడైనా ఉంటాను. 53% మాటలు మర్చిపోతున్నాం. 42% ముఖాలు మర్చిపోతున్నాం. ఫేస్ ఐడి మర్చిపోతున్నాం. ఇది కేవలం పిల్లల్లోనే అంటారా? కాదు. ప్రతి మనిషి ఏ వయస్సులో ఉన్నవాళ్ళైనా సరే ఈ శాతం మర్చిపోతున్నాం. కానీ ఆయన చేసిన ఉపకారాలు, పూర్వకాలమందు జరిగించిన సంగతులు, అవి ఆశ్చర్యకరమైన సంగతులు. ఆయన కార్యం అంతా కొంత గుర్తుండి కొంత మర్చిపోవడం కాదట. ఇవి గుర్తుండాలి. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు ధ్యానించాలి అంటే స్తుతించడానికి. గుర్తుంటే కదా స్తుతిస్తాం. అవన్నీ గుర్తుంటే కదా స్తుతిస్తాం. ఆధ్యాత్మిక జీవితంలో స్తుతి అనేది ప్రాముఖ్యమైనది. అన్ని ప్రాముఖ్యమైన, ప్రార్థన ప్రాముఖ్యమైందే, స్తుతి ప్రాముఖ్యమైందే, వాక్య ధ్యానం ప్రాముఖ్యమైందే. అయితే ఇవన్నీ బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి. వాటిలో స్తుతించాలి. మనకు బాగా తెలిసిన ఒక నానుడి, స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్తున్నాను. అపోస్తుల కార్యం 9లో వద్దులే, వినండి. వెంటనే పాటించేస్తారు. చెప్పిన వెంటనే చూడాలన్నాను కదా. అపోస్తుల కార్యాలు 9లో పేతురు పై ప్రదేశాలు సంచరిస్తూ, ఆయా దేశాలు సంచరిస్తూ, ప్రాంతాలు సంచరిస్తూ లుద్ద అనే ఓ ప్రాంతానికి వచ్చారు. ఆ లుద్దలో 8 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న ఒక వ్యక్తి మంచం పట్టున్నాడు. ఆయన పేరు ఐనేయ. ఎన్ని సంవత్సరాలు పక్షవాతం? 8 సంవత్సరాలు పక్షవాతం. ఆయన పేరు ఐనేయ. అంటే అర్థం స్తుతి. 8 సంవత్సరాలు పక్షవాతంతో మంచం పట్టిన వ్యక్తి 8 సంవత్సరాలుగా స్తుతిస్తూనే ఉన్నాడు. మై గాడ్. మీ సంగతి చెప్పనా? 2 రోజులు జ్వరం వస్తే, 2 రోజులు జ్వరం వచ్చి మంచం పడితే, 3వ రోజుకి బలం పిండి, ఆ పిండి, ఈ పిండి, మొత్తం
మొత్తం కలుపుకొని తాగి 3వ రోజు బయటికి రాకపోతే మీ ప్రాణం ఊరుకుంటుందా? నేను రోడ్ల మీద తిరగకపోతే సమాజం ఏమైపోద్ది, అసలు ప్రపంచం ఎటు వెళ్ళిపోద్దని నేను బయట తిరగకపోతే 3వ రోజుకి లేదు. ఓ 4-5 రోజులు ఆ రోగశయ్యం మీద ఉన్నారనుకోండి, రోగం వచ్చి రోగిష్టోడికి కోపం ఎక్కువ, రోషం ఎక్కువ. ఏది చేసుకొచ్చినా ఎవరు అటు వెళ్తున్నా ఇటు వెళ్తున్నా వాళ్ళ మీద సనిగి వీళ్ళ మీద సనిగి వాళ్ళని కసిరి వీళ్ళని కసిరి రోగిష్టోడికి కోపం ఎక్కువ, రోషం ఎక్కువ. ఓ 4 రోజులు మంచం మీద ఉంటే అయ్యో స్వామి ఇల్లు పీకి పందిరేస్తారు. సనుగులు విసుగు వాళ్ళ మీద కోప్పడి వీళ్ళ మీద చిరాకు పడి పక్షవాతం. 8 సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతూ స్తుతిస్తూ ఉన్నాడు. ఏమని స్తుతించుంటాడు? ప్రభు నన్ను బాగు చేస్తాను, ఆయనకు అసాధ్యమైంది ఏమీ. హల్లెలూయా, స్తోత్రం. నా ప్రభు సచ్చినోళ్ళే లేపాడు, నేనెంత యేసు రక్తమే జీవి. నా ప్రభు నన్ను బాగు చేస్తాను, ఆయనకు అసాధ్యమైంది ఏది. మొన్న బుధవారం రోజున విశాఖ మన హోసన్న మందిరం సహవాస కూడికల్లో మంగళ బుధవారాలు జరిగితే బుధవారం సభలో చెప్పాను, కరోనా వచ్చింది, ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లో ఉండండి అంటారా అంటే ఉన్నారా? లాఠీలు పగిలిపోయేటట్లు కొట్టించుకొని భార్య ముందు కొట్టించుకుంటే బాగోదని భార్యని బైక్ని అక్కడ పెట్టి, సార్ రండి సార్ చాటుకి వెళ్దాం అని చెప్పి వాసిపోయింది ఒక్కొక్కడికి. ఒక 4 రోజులు ఇంట్లో ఉండండర్రా బాబు, క్వారంటైన్లో ఉండండర్రా అంటే అమ్మా ఎన్ని సాకులు చెప్తారో బయటకు వచ్చి కొట్టించుకుంటూ. స్తుతి 8 సంవత్సరాలుగా స్తుతిస్తూ ఉన్నాడు. ఆ స్తుతి అతని జీవితాన్ని, అతని పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది. స్తుతి స్థితిని మారుస్తుంది. ప్రార్థన అనేది ఒక తాళపు చెవిలాంటిది. పరలోకంలో దేవుని దీవెనలు ఉన్నాయి. సకల ఆశీర్వాదాలకు ఎవరు ఆధారభూతుడు? సకల ఆశీర్వాదాలు ఆ పరలోకంలో ఉన్నాయి, తలుపేయబడింది. దాన్ని తీయాలి అంటే ప్రార్థన. ఒక్కసారి ప్రార్థన ద్వారా ఓపెన్ చేసామా అల్లి బాబు ఎలా పడిపోతాయి. పట్టజాలన విస్తారమైన ఆకాశపు వాకిళ్ళు, తెలుగు బైబిల్లో ఆకాశపు వాకిళ్ళు అని ఉంటుంది, బట్ ఇన్ ఇంగ్లీష్ విండోస్ ఆఫ్ ది హెవెన్. పరలోకపు కిటికీలట. కిటికీలు తెరిస్తేనే పట్టజాలని విస్తారమైన దీవెనలు అయితే ఏకంగా ద్వారబంధం తలుపు తీసాడు అనుకోండి, ఆశీర్వాదాల ప్రవాహంలో కొట్టుకెళ్ళిపోతాం. యేసు రక్తమే చేయి, సంతోషంగా చెప్పచ్చుగా. మన ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞాపకం ఉండాల్సినవి, ధ్యానించాల్సిన విషయాలు ఒక 4 చెప్తాను, ఆ తర్వాత వర్తమానంలోకి వెళ్తాను. మొదటిది ఎందుకు ధ్యానించాలి? 63వ కీర్తన 3, 4, 5. 63వ కీర్తన 3, 4, 5. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయనను స్తుతించడానికి. రిమెంబర్ అండ్ రెండర్ అన్టు గాడ్ ప్రైజ్. రెండర్, జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనను స్తుతించడం కోసమే జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ అండ్ రెండర్. 63వ కీర్తన 4, 5, 3, 4, 5 అందరము కలిసి. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును.
నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతూ ఉన్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి. 6వ వాక్యం ప్రాముఖ్యం. కాగా నా జీవిత కాలం అంతయు నేను ఇలాగున హల్లెలూయా రిమెంబర్ అండ్ రెండర్. జీవితకాలం అంతా ఆయనను స్తుతించాలంటే జ్ఞాపకం చేసుకోవాలి. 2, మారు మనస్సు పొందు నిమిత్తం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన ఉపకారాలు, ఆయన మాటలు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే మారు మనస్సు పొందు నిమిత్తం జ్ఞాపకం చేసుకోవాలి. రిమెంబర్ అండ్ రిపెంట్ మారు మనస్సు. మత్తయి సువార్త 26:75. మత్తయి సువార్త 26:75. కనుక అందరూ కలిసి చదవండి. కోడి కూయక మునుపు నీవు నన్నెరుగునని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాటలు పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి వెళ్ళి సంతాపపడి మారు మనస్సు, ఆయన చేసిన ఉపకారాలు తలంచితే స్తుతిస్తాం. 2, ఆయన మనతో చెప్పిన మాటలు పదే జ్ఞాపకం చేసుకుంటే మారు మనస్సు, రిపెంట్. అదే చెప్పాను కదా, చాలామంది వాళ్ళు మాటలు మర్చిపోతున్నారు. దైవ సేవకుడు చెప్పిన మాటలని మర్చిపోతున్నారు. అయితే అనవసరమైన మాటలు ఉన్నాయి, వాటిని మర్చిపోదాం. అవసరమైన మాటలు మాత్రం, దేవుని మాటలు మాత్రం గుర్తుపెట్టుకుందాం. ఎందుకంటే అవి మన హృదయాన్ని నలగొట్టేస్తాయి, మన హృదయాన్ని గుచ్చుతాయి. ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో గుచ్చుకుంటాయో వెంటనే మారు మనసు వస్తుంది. నేను మొన్న ఎప్పుడో చెప్పాను, వర్తమానంలో మేడగదిలో పరిశుద్ధాత్ముడు దిగొచ్చినప్పుడు అపహాస్యమో ప్రక్కన, హేళనో ప్రక్కన, అనుమానాలో ప్రక్కన, సందేహాలో ప్రక్కన, అలజడో ప్రక్కన, ఏంటో అంతా అర్థం కావట్లే. ఈ అన్య భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తూ ఉన్నంతసేపు ప్రజలు ఆందోళన, కలవరము, కన్ఫ్యూషన్, కమోషన్, గత్రగత్ర ఉంది పరిస్థితి. అదంతా సర్దుమణిగిన తర్వాత పేతురు మాట్లాడడం ప్రారంభించాక అయ్యలారా, మేము మారు మనస్సు పొందుటకు మమ్మల్ని ఏం చేయమంటారు? మీ మాటలు గుండెల్లో ఈటల్లాగా గుచ్చుకుంటున్నాయి. మాటలు దేవుని మాటలు మనకు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకుంటే మారు మనసు కలుగుతాయి. 3వ మాట, మనము కనికరించబడ్డాం. ఇట్లాగే రాసుకోండి, మనము కనికరించబడ్డాం. అలాగే ఇతరులను కనికరించాలంటే జ్ఞాపకం ఉండాలి. ఎవరైనా ఒకరు చెప్పచ్చా? నేను చెప్పిన మాట చెప్తారా? మనము కనికరించబడ్డాము, అలాగే మనము ఇతరులను కనికరించాలంటే మనం కనికరించబడిన సంగతి జ్ఞాపకం ఉండాలి. రిమెంబర్ అండ్ రెసిప్రోకేట్. అది గుర్తుండాలి. అది గుర్తులేదనుకో, కఠినంగా
ఒక నియంతలాగా వ్యవహరిస్తాం. అది గుర్తు లేకపోతే మత్తయి సువార్త 18, నోట్ చేయండి ఇట్లాగా. మత్తయి సువార్త 18, 21 నుంచి 35 వరకు నోట్ చేయండి. సహోదరి 33 చదువుతారు. 33వ వాక్యం. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా. నువ్వు ఎందుకు కరుణించలేదు? కనికరించాలి కదా, కరుణించాలి కదా. తలాంతుల కోసం. తలాంతులు అంటే అప్పు. అచ్చమైన మోటు మాట చెప్పన. ఆడెవడో గతి లేక ఆకులు నాకుతూ ఉంటే ఇంకొకటి వెళ్ళి వాడి మూతి నాకాడంట. ఇదిగో వీడికే గతి లేక ఓ ఆసామి దగ్గర అప్పు తెచ్చుకున్నాడు. వీడికే గతి లేక ఒక ఆసామి దగ్గర 500 దేనారాలు ఐ థింక్ అప్పు తెచ్చుకున్నాడు. వాడికి గతి లేక వాడు నా దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకున్నాడు. వాడు ఇంకెంత అష్టదరిద్రుడు. నేనే దరిద్రుడంటే వాడు ఇంకా అష్టదరిద్రుడు. ఆసామి అడుగుతున్నాడే, ఎప్పుడు ఇస్తావు పైసలు? కడతావా కట్టవా? చేస్తాను బాబా, వ్యాపారాలు సరిగ్గా లేవండి బాబు, చేస్తానండి. అడిగి 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 విసిగిపోయి ఒకానొక శుభదినాన ఓ పండగ పూట ఆసామి కనికరం కలిగినవాడు కనుక, రేయ్ నీ రుణాన్ని అంతా రుణమాఫీ పథకం కింద చెప్పు. వాళ్ళు అట్లా అంటారు, మీరేమో ఎగేసుకెళ్ళి గుద్దేస్తారు. వాళ్ళు చేసింది లేదు, సచ్చింది లేదు, మీ బతుకులు తెల్లారింది లేదు. ఎందుకు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లే. బాయ్కాట్. ఆసాం అన్నాడు, పూర్తిగా కంప్లీట్ 100% రుణమాఫీ చేస్తున్నాను, గాడ్ బ్లెస్ యూ. వీడు ఎంత ఎదవో తెలుసా? చేస్తే చేశారు కానండి, ఆ ప్రామిసరీ నోట్లు ఇచ్చేవా నాకు, అవి ఎక్కడున్నాయో కూడా తెలియదురా అంటే ఇటు దుర్మార్గుడు. వీడు ఎక్కడో ఉన్నాయి లేరా, కాగితాలు ఇవ్వండి నాకని కాగితాలు తీసుకొని చింపిపోయలేదు అన్నమాట. వెళుతూ ఉండగా నగరాల దగ్గర ఆడు కనబడ్డాడు. 50 రూపాయలు నా దగ్గర అప్పు తీసుకున్నాడు. వాడు కనబడక మునిపే అమాంతంగా గొంతు పట్టి, ఇస్తావా ఇవ్వవా. ఇదంతా వీడు చంటి వస్తా చూశాడు. నేను వాడి గొంతు పట్టుకొని పిసికేయడం చూసి వచ్చి ఆసామితో చెప్పాడు, ఆసామి మీరేమో ఇతగాడికి పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తే అతనేమో నగరాల దగ్గర ఆడు గొంతు పట్టుకుని పిసికేస్తున్నాడు బాబా. ఈ ఆసామి పరుగున అక్కడికి వెళ్ళి చూస్తే ఇటు చూసేసాడు. ఇది చెప్పాను, ఇటు పెద్ద మా మోసగాడని. గొంతు పట్టుకోవడం వదిలేసి అంటున్నా. ఆసామి అడిగాడే, ఏం చేస్తున్నాడు? మేము ఆడుకోవటానికి పంటలు వేసుకుంటామన్నా. నీకు నేను 500 దేనారాలు రుణమాఫీ చేస్తే, నేను నిన్ను కనికరిస్తే ఎంతసేపు అయిందిరా నిన్ను కనికరించి? నేను గంట అయిందా? అంతేనా? ఈ గంటలో నీ జ్ఞాపకం లేదా, నీకు గుర్తు లేదా నేను నిన్ను కనికరించిన సంగతి? అలాగ నీవు నీ దాసుని ఎందుకు కనికరించలేదు? కట్టు వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లో వేసాను. అంతేనా కాన్సెప్ట్? చివరమ్మ షారోన్ వాళ్ళ చేతులు కాళ్ళు కట్టి వేసారు వెలుపడి చీకట్లో ఉంటుందిలే చివరు. చెరసాలలో వేయించి, అదేలే చెరసాలంటే కాళ్ళు చేతులు కడతారులేమ్మా. కాకుండా నీకు నైకి బూట్లు అది ఇస్తారా? వేసారు. ఒక వ్యక్తి స్తుతించాలంటే నీవు కనికరించబడిన సంగతి నీకు గుర్తుండాలి. అది గుర్తుంటేనే నువ్వు స్తుతిస్తావు.
దేవుడు మన ఎడలు చూపిన కరుణ కటాక్షం కనికరం గుర్తులేనందుకే ఏం చేశాడంట ఆ దేవుడు? మా కొంప కూల్చాడుగా అంటే ఎలాగా? యేసు ప్రభు కనికరించబట్టే కదా ఇవాళ మనం బ్రతికి బట్టగట్టి ప్రభువుని స్తుతించుకుంటూ బతుకున్నాం. అక్కడ కృతజ్ఞత లేని హృదయాలు వేల కొలదిగా కూలిపోతాయి. నాలుగో మాట, రిమెంబర్ అండ్ రికన్సల్. రిమెంబర్ అండ్ రికన్సల్. నీవు ఎప్పుడైతే అందరితో సమాధాన పడతావో ఆటోమేటిక్గా నీ గుండెలో స్తుతి వచ్చేస్తుంది. శత్రుత్వం ఉందనుకోండి, పగ ఎప్పుడైతే సమాధాన పడతామో వెంటనే అమ్మా దేవా స్తోత్రం ఆయన అంటాం ఆటోమేటిక్గా. అవునా కాదా? శత్రుత్వం ఉన్న దగ్గర నుంచి ఆడి కొంపు కూలిపోను, ఆడి పిల్లలు లారీ కింద పడి సావను, ఆడి కాళ్ళు పుట్టుకుమని పగిలిపోను, ఇట్లా అంటూ ఉంటాం. ఎప్పుడైతే సమాధాన పడతావు థ్యాంక్ గాడ్ అంటాం. మత్తయి సువార్త 5:23. అందరు తీశారా? చూశారా? ఇక ప్రారంభించండి. మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచు ఉండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వస్తే వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటని నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో, అప్పుడు నీ హృదయం ఎప్పుడైతే అందరితో సమాధానం కలిగి ఉంటావో ఆటోమేటిక్గా స్తుతి నీ గుండెల్లో ప్రారంభించేస్తుంది. అలా సమాధాన పడాలంటే నీ జ్ఞాపకం ఉండాలి. 4 మాటలు చెప్పాను. ఒకటి ఆయన చేసిన ఉపకారములను తలంచినప్పుడు మనం ఆటోమేటిక్గా స్తుతిస్తాం. 2, ఎప్పుడైతే ఆయన మాటలు జ్ఞాపకం ఉంటాయో మనం మారు మనసు పొందుతాం. ఎప్పుడైతే మనం కనికరింపబడిన సంగతి మనకు జ్ఞాపకం ఉంటుందో అప్పుడు 4, ఎప్పుడైతే మన సహోదరుల మీద మనకి ఏదైనా ఉన్నట్లు మన జ్ఞాపకం ఉంటే వాళ్ళతో సమాధానం పడిపోతాము. దెన్ సెట్ ఫ్రీ, హృదయం సమాధానంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధ గ్రంథంలో వందల సంఖ్యలో అనలేను కానీ 10ల సంఖ్యలో ఉంటుంది. మర్చిపోవద్దు. దేవుని చిత్తం అయితే మంగళవారం మా అమ్మ పుట్టినరోజు, మరోవారు ఇక్కడికి పెళ్ళి ఒకటి ఉంది, సేవకుడి కుమారుడిది. అవకాశం ఉంటే మంగళవారం సాయంకాలం ఇక్కడి నుంచి లైవ్ ఇస్తాను నేను, అప్పుడు చెప్తాను. దేవుడు అంటారు, కన్యక తన ఆభరణాలను మర్చిపోతుందా? పెండ్లి కుమార్తె తన వడ్డానాన్ని మర్చిపోతుందా? నా జనులు లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు. కానీ దేవుడు అంటారు, యాకోబు ఇశ్రాయేలు, నేను నిన్ను మరిచిపోజాలను. తల్లి తన బిడ్డలను మరచునేమో కానీ నేను నిన్ను మరిచిపో. కానీ మనం లెక్కలేనన్ని సార్లు దేవుని చిత్తమైతే మంగళవారం సాయంకాలం ఇక్కడ నుంచి లైవ్ ఇస్తాను. వస్తాననుకునే వాళ్ళు మందిరానికి రావచ్చు, మేబీ. ఓకే. పరిశుద్ధ గ్రంథంలో మర్చిపోవద్దు, మరి జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం వచ్చిన వెంటనే ఆయన కార్యాలన్నింటినీ తలంచాలి. అరాకొరా కాదు, కార్యమంతా తలంచి చక్కగా ప్రభువును స్తుతించాలి. మరలా కొన్ని ఉపోద్ఘాత మాటలు చెప్తాను. ద్వితీయోపదేశకాండం 4
9-10 వాక్యాలు. అయితే నీవు జాగ్రత్త పడుము. ద్వితీయోపదేశకాండం 4:9-10 చదువుతున్నారు, మీరు కూడా చూడండి. నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్లు. మర్చిపోమాక, ఏదో ఎవడో చెప్పే గాలి మాటలు గీలి మాటలు నువ్వు కన్నులారా చూసావు కదా. ఏమ్మా, ఎర్ర సముద్రం పాయలవడం కన్నులారా చూసావు కదా. ఆకాశం నుండి మన్నా కురవడం చూసావు కదా. బండలో నుంచి నీళ్లు రావడం చూసావు కదా. ఎర్ర సముద్రం పాయలైపోవడం చూసావు కదా. కన్నులారా 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 చూశారు కదా. అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును. మరలా నీవు కన్నులారా చూసిన వాటిని మరవకయుండునట్లు అవి నీ జీవిత కాలం అంతా. గుర్తుపెట్టుకోండి. ఏడాదికో స్తుతి ఆరాధన కూటం పెడితే చాలదు. ఏడాదికో రోజు స్తుతి అర్పణ కూటం పెట్టి స్తుతి నైవేద్యం పెడితే కుదరదు. నీ జీవిత కాలం అంతా నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. నీ కుమారుల కుమారులకును వాటిని హల్లెలూయా నేర్పి నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని తమ పిల్లలకు నేర్పునట్లును వారికి నా మాటలు వినిపించేదనని ఆయన నాతో స్తోత్రం చెప్పండి గట్టిగా. మన బ్రతుకు దినములన్నిట మీకు ఒక్క మాట చెప్తానండి. ఆదివారం వర్షం వచ్చినా, వడగండ్లు వచ్చినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, మలమల మాడిపోతున్నా, ఎండిపోతున్నా, సొక్కిపోతున్నా, సొమసిల్లిపోతున్నా, కళ్ళు తిరిగి పడిపోతున్నా, అక్కడ మజ్జిగ తాగి వెళ్తున్నా. ఆదివారం ఎందుకు రావాలండి? ఈ డోలు ఈ హార్మోనియం చూడడానికా? ఇదంతా చూడడానికా? ప్రైమరీ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్. అసలు మనం ఆరాధనకి ఎందుకు రావాలి? బ్రతుకు దినములన్నిట నేను మీ ఎడల చేసిన ఉపకారములను తలంచి స్తుతించడానికి రావాలి. ద్వితీయోపదేశకాండం 5:15. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 15వ వాక్యం. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుంచి రప్పించిన సంగతి జ్ఞాపకము చేసుకొనుము. అందుచేతను మీరు విశ్రాంతి దినాన్ని ఆచరింపండి. మీకు అర్థమవుతుందా? విశ్రాంతి దినం పాత నిబంధన పరిశుద్ధులు శనివారం సబ్బాతు దినాన్ని పరిశుద్ధ దినం, విశ్రాంతి దినంగా పాటించారు. లోకరక్షకుడు మన ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు ఆదివారం వేకువన మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి పునరుద్ధానపు శక్తితో మరలా లేచారు కనుక మనం అందరమే ఆదివారాన్ని విశ్రాంతి దినముగా, మనోహరమైన దినముగా ఎంచాం. ఎందుకు వెళ్ళాలి? బ్రతుకు దినములన్నిటా నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి విడిపించిన సంగతి జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఆరాధనకి వెళ్ళండి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఆదివారం వెళ్ళాలా పాస్టర్ గారు? ఏడాదికి ఒక ఆదివారం వెళ్తే చాలదో? ప్రతి ఆదివారం వెళ్ళాలి. ఏమని స్తుతించమంటారు? అదే నీ ప్రభు నీకు ఇచ్చిన రక్షణ, మారు మనసు, బాప్తీసం, ఇవే స్తుతించాలి. అంటే 365 రోజుల్లో నెలకు ఒక రోజు స్తుతించే సరిపోదా? కుదరదు. ఎందుకు? మర్చిపోతావు. బుర్ర తక్కువడా మర్చిపోతాం. అనేకులు ప్రభు వాళ్ళకిచ్చిన రక్షణని భయముతో వణకుతో కొనసాగించుకోకపోగా తిరిగి మరలా లోకంలో పాపంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు గుబులు మళ్ళినప్పుడు ఆరాధనకు వస్తారు. 2 నెలలకు వస్తారో, పండగకో, పబ్బానికి వస్తారు. అందుకే రక్షణ భాగ్యాన్ని కోల్పోయారు.
అబద్ధికులు, డాంబికులు, మోసగాళ్ళు, మాయగాళ్ళు, కత్తిరోళ్ళు, ఖతర్నాకులు రారు ఆయన సన్నిధికి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో అడుగు పెడతాను ప్రభువా. హల్లెలూయా. ఏం మీలో తినడానికి ఉండొచ్చారా? ఓ 4 తరాలకు తరిపడ సంపాదించి పెట్టుకున్నారు మీరు. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలదండి? అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలదా? మీ దైనందిన జీవితంలో మీరు రెక్కలు మొక్కలు చేసి రక్తం ఓడిచి సంపాదిస్తున్న సంగతి మాకు తెలీదా? ఆదివారం ఆరాధనకు రావాలంటే లెక్కేసుకొని ఛార్జీలు కరెక్ట్గా పెట్టుకొని వస్తున్న సంగతి తెలీదా? నేను అదే చెప్తున్నాను. మీరు కానుక వెయ్యకపోయినా పర్వాలేదు, కానీ మీకున్న ఆర్థిక స్వావలంబనను బట్టి, మీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి కానుక వేయకపోయినా పర్వాలేదు, కానీ ఆరాధన మిస్ అవ్వకండి. అంటే ఆరాధనకి రావడానికి కూడా ఇబ్బందిగా ఉంది పాస్టర్ గారు అంటే, శనివారం పస్తుండండి, ఒక పూట కడుపు మార్చుకొని ఆ డబ్బులతో ఛార్జీలు పెట్టుకొని ఆరాధనకు రండి. రావాలి సన్నిధికి. ఎందుకు? స్తుతించాలి, స్తుతించడానికి రావాలి. బాగా బలిసినోళ్ళు, బలిపెక్కినోళ్ళు, 4 తరాలు సంపాదించిన వాళ్ళు రావట్లే ఆరాధన. క్రైస్తవులే, క్రైస్తవ కుటుంబాలే, 4-5 తరాలు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టి సచ్చినోళ్లే, కానీ రావట్లేదు ఆరాధనకి, రావట్లేదు మందిరానికి. ఇంట్లో కూర్చొని ఆరాధన చేస్తున్నాగా, సోఫాలో కూర్చొని ఆరాధన చేస్తున్నాగా, ఏసీలో కూర్చొని ఆరాధన చేస్తున్నాగా. ఇప్పుడు ఏసీలో కూర్చో, ఆ తర్వాత కొవ్వు కరగడానికి నెక్స్ట్ అగ్నిగుండమే కదా అది. ఇప్పుడు త్వరలో ఉన్నారా? ఏసీలకు అలవాటు పడిపోయారు. కొంచెం వేడెక్కిందా మొత్తం బీచ్ల దగ్గర మొత్తం ఆరేసుకొని పడుకొని ఉంటారు. ఎందుకు? కొవ్వు ఎక్కువైపోయి. కరగాలి కదా. సన్నిధికి రావాలి. బ్రతుకు దినములన్నిట విశ్రాంతి దినాన్ని మీరు నేను మిమ్మల్ని విమోచన సంగతి గుర్తుపెట్టుకుని ఆ ఒక్కడి చాలు. ఇక నేను బోల్డని కార్యాలు చేశా, కళ్ళారో చూశారా లేదా? మీరు మర్చిపోదు. మీరు మీ కుమారులకి నేర్పించండి, చెప్పండి. నెక్స్ట్, పరిశుద్ధాత్మ శక్తిని ఎందుకు పొందాలి మనం? పరిశుద్ధాత్మ శక్తిని పొందండి అని ఎందుకు చెప్తున్నాం మేము? ఎందుకు పొందాలి? యోహాను సువార్త 14:26, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీకు ఏ సంగతులు అయితే చెప్పాను వాటిని మీకు జ్ఞాపకం చేయను. ఎందుకంటే మీరు బుర్ర తక్కువ కదా, బుర్రలో 2 భాగాలు ఉన్నాయి కదా, మర్చిపోతుంటారు అస్తమాట్లు. అందుకే పరిశుద్ధాత్ముడు వచ్చి మరలా వాటిని రిమైండ్. అందుకే కదా అలారం పెట్టుకునేది, అందుకే కదా ఈ మధ్య నోట్లు పెట్టుకుంటున్నారు. వీటిలో ఏది గుర్తుండి సావట్లేదు. అందుకే పద్దాకి ఇది గుర్తు చేస్తూ ఉంటుంది. అన్నం తిను, బాత్రూమ్కి వెళ్ళు, కడుక్కో, అది చెప్పదు అనుకుంటాలే, కానీ ఏమో రాబోయే రోజుల్లో తెలియదు కదా. రోబోని పెట్టుకుంటారు అన్నీ అంటే ఏమి గుర్తుండి సావట్లేదు. ఒరిజినల్ పేర్లు మర్చిపోతున్నారు. హాయ్ బుజ్జి, హాయ్ బేబీ, హాయ్ బిట్టు, హాయ్ గుట్టు అంటున్నారు, కానీ వాడి ఒరిజినల్ పేరు ఏంటంటే అదే తెలియదండి బాబా. నా మాట చెప్పనా? సేవకుడు ప్రార్థన చేసి ఏ పేరైతే పెట్టారో మీ పిల్లలకి ఆ పేరు మీద ప్రార్థన చేస్తేనే మీ ప్రార్థనలన్నీ వాడి ఖాతాలోకి వెళ్తాయి. లేదు ప్రభువా చింటుగాడిని దీవించిన ఆయన, ఆ పొట్టోడిని దీవించు ప్రభువా, ఆ ఖరీదాన్ని దీవించు ప్రభువా, ఆ ఖరీదాన్ని ఎగ్జామ్కి వెళ్ళింది ప్రభువా, ఆ పొట్టిపోవడంకాయ తేలింది ప్రభువా. ప్రభు ఆలోచించి ఎవరైతే పొట్టిపోవడంకాయ అంటున్నాడా, ఎవరైడా అంటే జ్ఞాపకార్థ గ్రంథం లేదు కదా అక్కడ. సేవకుడు ప్రార్థన చేసి ఏమని పేరు పెట్టాడు? ఆ పేరు మీదే ప్రార్థన చేయాలి, ఆ పేరే ప్రార్థన చేయాలి. ఇవన్నీ చిట్కాలండి బాబా. మీరు చేసిన ప్రార్థనలు మీ పిల్లల ఖాతాలోకి వెళ్ళకపోవడానికి కారణం ఇదే. మీరు ఎవరి కోసం ప్రార్థన చేశారో దేవుడికి తెలియట్లేదు. సేవకుడు ఎప్పుడైతే ప్రార్థన పూర్వకంగా పేరు పెడతారో ఆ క్షణానే దేవుడు ఒక జ్ఞాపకార్థ గ్రంథాన్ని తెరుస్తాడు మీ బిడ్డ పేరు మీద. ఇక నేను ప్రార్థన చేసినా, మీరు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలన్నీ వాడి ఖాతాలోకి వెళ్తుంటాయి. అలా కాకుండా మీరు ఎవరు పడితే చేశారనుకోండి, మీ డబ్బులు వేరే వాళ్ళ ఖాతాలోకి వెళ్తుంటాయి. ఓటీపీ చెప్పిన వెంటనే
అట్లయిపోతాయి మీ జీవితాలు. ఆశీర్వాదాలన్నీ ఇంకోటి సొంతం అయిపోతాయి. ప్రభు బలలో ఎందుకు పాలు పొందాలి? పొందకుండా వెళ్ళిపోతే నేనేదో పాపం చేసిన వాళ్ళు మా వదిన అనుకుంటుందేమో, ఆ అక్క అనుకుంటుందేమో, ఈ అన్న అనుకుంటాడేమో. ప్రభు బల్ల ఆరాధన అన్న వెంటనే నేను లెగిసి వెళ్ళిపోతే తాగుబోతాడు ఉన్నట్లు తిరిగిపోతున్నట్లు అనుకుంటారేమో అని. అందుక ప్రభు బలలో ఎందుకు పాలు పొందాలి? యేసుక్రీస్తు చెప్పిన రీజన్ ఏమిటి? పౌలు దాన్ని ఒక్క నుంచి చెప్పిన మాట ఏమిటి? నా మరణ పునరుద్ధానములు జ్ఞాపకము చేసుకున్నట్లుగా దీనిని ప్రభు బలలో ఎందుకు ఆనవైతే ఆచారమా, అలవాటా? కాదే. ప్రభు బల్ల అనేది జడ్జిమెంట్ సీట్. ప్రభు బల్ల అనేది ఒక న్యాయస్థానం. మనలను మనమే వివేచించుకొని పరీక్షించుకునే సమయం. మనలను మనమే, ఈవిడ ఆవిడ్ని, ఆవిడ ఆవిడ్ని, అతను అతన్ని, అతను అతన్ని జడ్జిమెంట్ చేసేది కాదు ఇది. మనలను మనమే వివేచించుకుని పరీక్షించుకునే సమయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 24, 25. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, పాత్రలోనిది నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై. నన్ను ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఒకే మాట రాసుకున్నా. ఆయన మన ఎడల చూపుతున్న వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మానవాళి నిమిత్తం, లోక కళ్యాణార్థము నిమిత్తం చేసిన ఆ ఘోర కలి. ఆరని ప్రేమ పాడారు ఇందాక. ఎందుకు పాడారో నాకే తెలియదు. సమయం సందర్భం లేకుండా పాడారు. బట్ వన్ థింగ్, సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. నేను ప్రార్థన చేసుకుంటూ గదిలో సిద్ధపడుతున్నప్పుడు ఇక్కడ ఆరని ప్రేమ పాడేటప్పుడు ఏంటి పాట పాడుతున్నారు, ఏ వేళపాల లేకుండా, సమయం సందర్భం లేకుండా అనుకున్నా. చక్కని నేను ఈ మాట చూస్తున్నప్పుడు వాస్తవంగా నేను ఇవాళ చెప్పాలనుకుంది ఏంటో తెలుసా? ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము. దీనికి వెనక పేపర్లోనే ఉంది ఆ వర్తమానం. ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము, అది వర్తమానం. కానీ ప్రభు అదొద్దు, ఈ వాక్యం చెప్పన్నా. అది బాగుంటుంది కదా ప్రభు అని అనుకుంటా ఉన్నాను. వద్దు, ఇది చెప్పాను. ఇది సిద్ధపడుతూ నేను రీక్యాప్చర్ చేస్తున్నప్పుడు, ఈ పాట పాడుతున్నప్పుడు, ఎస్, నా మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుని. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? సింహాసనము నుండి నీ కోసం నా ప్రభు సిలువకు దిగొచ్చారే, దాన్ని జ్ఞాపకం చేసుకో. నీ మీద పడాల్సిన శిక్షా స్మృతి నిన్ను ప్రక్కకు తీసి ఆ శిక్షా స్మృతి ప్రభు అనుభవించాడే, అది జ్ఞాపకం చేసుకోవాలి. నీకు రావలసిన శిక్ష నా ప్రభు భరించాడే, అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి? పాయింట్ వైజ్ ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి? ఆయన మనకు చేసిన, కనులారా మనం చూసిన వాటిని గురించి స్తుతించడానికి. 2, ఆరాధనకి ఎందుకు వెళ్ళాలి? ఆయన మనల్ని విమోచించిన సంగతి జ్ఞాపకం చేసుకుని విశ్రాంతి దినం మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ ఎందుకు పొందాలి? ప్రభు చెప్పిన మాట గుర్తు చేస్తారు. బలలో ఎందుకు పాలు పొందాలి? ఇదిగో ఆయన వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకో. పాస్టర్ గారు, పగలంతా నేను క్షణం తీరికొండట్లేదు, దమ్మిడి ఆదాయం ఉండట్లేదు పాస్టర్ గారు, నన్ను ఏం చేయమంటారు? అసలు జ్ఞాపకం చేసుకుని స్తుతించడానికి నాకు అస్సలు క్షణం తీరికొండట్లేదు బాబా. పడుకుంటున్నావుగా ఏమ్మా, పడుకుంటున్నావుగా, అప్పుడు స్తుతించు. దావీదు పగల పద్దస్తమానం ఏదో ఒక పని చేసుకుంటున్నాడు. పెద్దగా గుర్తు తెచ్చుకోవడానికి టైం ఉండట్లేదు దానికి. అందుకే 63వ కీర్తన 6
రాత్రి జాముల యందు నా మంచం మీద 3 అది 63వ కీర్తన 3-4 నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నిన్ను పగలు గుర్తు రావట్లే. పగలు ఏదో ఒక పని బాట ఏదో పని మీద ఉంటున్నాను, ఇవన్నీ గుర్తు తెచ్చుకోండి, నా వల్ల కావట్లేదు ప్రభువా. అందుచేత రాత్రి మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నేను, అది జ్ఞాపకము చెప్పాను, రిమెంబర్ మెడిటేషన్, జ్ఞాపకం ధ్యానం, ఇట్లా చేసుకుంటుంటే క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం హల్లెలూయా. ఏ మెదడట? మామూలు మెదడు తింటేనే అద్భుతమైన టేస్ట్ ఉంటుందట. ఇంకా కొంచెం కొవ్వు మెదడు దించే ముందు కాస్త పెప్పర్ చల్లి అద్భుతం, ద నేమ్ ఆఫ్ జీసస్ తిన్నవాళ్ళకి తెలుసు, నేను తినలేదులే. అది ఇదేంతో పోల్చాడబ్బా? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణం. అబ్బా, పగలు టైం కుదరట్లే, వంట వార్పు పని బాట పిల్ల జల్ల. అందుకని మంచం మీద పడుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన వాత్సల్యాన్ని తలంచుకొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు గుండె అట్లా ఐ థింక్ 149వ కీర్తన 5-6, 149వ కీర్తన 5-6. భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు గాక, వారు సంతోషభరితులే తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురు. సంతోష క్రొవ్వు మెదడు దొరికినప్పుడు సంతోషంగా కాకపోతే వంట ముందు తాగుతామా? సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానం చేస్తారు, వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహగానము. ఇప్పుడు కాదు, మంచం మీద స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు జీవితంలో తను ఏ విషయాలు జ్ఞాపకం చేసుకొని అంతటి వాడయ్యాడు. యూత్ పిల్లలు ఉన్నారా ఇక్కడ? అందరూ ఉన్నారు కదా. గడచిన ఆదివారం సాయంకాలం రాజమండ్రి మహాదేవుని గొప్ప మందిరంలో యూత్ మీటింగ్ జరిగింది. దావీదును గూర్చిన 5 అద్భుతమైన విషయాలు చెప్పాను. ఎక్స్ట్రాడినరీ. యవనస్తులు అంటే ఈ నెలకో ఈ ఏడాదికో లేక యుక్త వయసు కాదు, మీ యావత్ జీవితం మీద ప్రభావితం అవుతుంది. 5 మాటలు చెప్పాను. డేవిడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్రిపరేషన్, డేవిడ్ హ్యాడ్ డిఫరెంట్ పార్ట్నర్షిప్, డేవిడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్రోగ్రెస్, డేవిడ్ హ్యాడ్ డిఫరెంట్ పర్పస్, డేవిడ్ హ్యాడ్ డిఫరెంట్ ప్రైవేట్ లైఫ్. యవనస్తులకి అద్భుతమైన వర్తమానం, ఖచ్చితంగా వినండి, మీ స్నేహితులకి పంచండి. ఎందుకంటే మీతో ఉన్నవాళ్ళు ఎంతమంది నాశన కోపంలోకి వెళ్ళిపోతున్నారో మీకు తెలుసు. భవిష్యత్తు మీద ఏమాత్రం నిరీక్షణ నమ్మకం లేక నిస్సారమైన జీవితాలు ఉన్నారు. పంచండి అందరికీ, రైట్? వర్తమానంలోకి వెళ్తాను. 3 మాటలు చెప్తాను దావీదు జీవితంలో. మొదటి మాట, దావీదు త్రొల్లిట దినములను లేక పూర్వకాలములను జ్ఞాపకము చేసుకొని దీనుడై ఉన్నాడు. దావీదు త్రొల్లిట దినములు లేక పూర్వకాలములను జ్ఞాపకము చేసుకొని దీనుడై ఉన్నాడు. ఆ రోజులు గనక గుర్తొస్తే ఆటోమేటిక్గా మీరు దినత్వంలోకి వెళ్ళిపోతారు, లేకపోతే గర్విష్ఠులు అయిపోతాం. అది డేవిడ్ రిమెంబర్స్ హిజ్ బిగినింగ్స్. డేవిడ్ రిమెంబర్స్ హిస్ బిగినింగ్స్. త్రొల్లిటి దినాలు. 136వ కీర్తన
136వ కీర్తన 23వ వాక్యం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండును. దీన్ని కొంచెం మార్చనా? నా దీన దశను నేను జ్ఞాపకం చేసుకొని దీనుడనై ఉన్నాను. నా దీన దశ, నా త్రొల్లిటి దినాలు, నా పూర్వకాలపు సంవత్సరాలు నాకు జ్ఞాపకం వచ్చాయి. అందుకే నేను దీనుడనైపోయాను, తగ్గించుకున్నాను, వినయ మనస్కుడనైపోయాను. ఏ ఆత్మీయుడైతే, ఏ ఆత్మీయురాలైతే పూర్వకాలపు సంగతులు, దినాలు అవి మర్చిపోతామో, గుర్తుండాలి. దీన దశ, దరిద్రపు దశ కాదు, దీన దశ, అది గుర్తుండాలి. ఎప్పుడైతే అవి మన జ్ఞాపకాలలోకి వస్తాయో ఆటోమేటిక్గా గర్వము, అహంకారం ఇవన్నీ అణచివేయబడి దేవుని సన్నిధిని తగ్గించుకుంటాం. మహానుభావుల సంగతి మనకు అక్కర్లేదు, కానీ మన అందరి ఆత్మీయ తండ్రి యెహోషన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసన్న గారి కోసం మాట్లాడుకుందాం. 77లో లేమల్లో ప్రారంభించి 90లో శారదా కాలనీకి వచ్చి 97లో పూర్తి స్థాయి ఆరాధనలు ఇక్కడికి మార్చి 2000 సంవత్సరంలో ఇక్కడికి మార్చి ఇలా జరుగుతుంది పరిచర్య. ఆల్మోస్ట్ 2000 సంవత్సరానికి వచ్చాం. దైవజనులు యేసన్న గారి మనస్సులో ఒక తలంపు పుట్టింది. ఏంటో తలంపు అంటే, పూర్వం నేను సేవకు వచ్చిన ఆ రోజులు అంటే అప్పటికి దేవుడు బాగా ఆశీర్వదించాడు. 23 సంవత్సరాలు అయిపోయింది. 77 అంటే 2000 సంవత్సరానికి 23 ఏళ్ళు. ఈ మందిరం కట్టేసారు, వెల్ ఎస్టాబ్లిష్గా ఉంది మందిరం. అట్ దట్ టైం ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. వచ్చి పూర్వపు త్రొల్లటి దినాలు గుర్తుండాలి నాకని వెంటనే ఆ పాత మందిరంలో వెనక ఒక రూమ్ ఉంటుంది. ఆ రూములో రూమ్ కట్టించి ప్లాస్టింగ్ లేకుండా రాళ్ళు కానీ, ఒక గోని పట్ట, ఒక నాబ్బండ, ఒక లాంతరు, స్పార్క్, యేసన్న గారి మొట్టమొదటి మోటార్ బైక్ స్పార్క్ అట్లాడితే ఒకటి కొని పాతది ఆ వెనక ఆ గది దగ్గర పెట్టి, మరి ఇప్పుడు ఆ గది ఉందో లేదో ఏమైందో తెలియదు. మరి అవన్నీ అక్కడ ఆరాధన అయిపోగానే ఆ గదిలోకి వెళ్తారు. ఆయన వచ్చేటప్పుడే కానీ వెనక నుంచి వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ గదిలో కాసేపు కూర్చొని ఇక్కడికి వచ్చేవాళ్ళు. ప్రార్థన అయిపోగానే మరలా గదిలో కాసేపు కూర్చొని వెళ్ళేవాడు. మాతో చెప్పిన మాట, అప్పుడప్పుడు కొంచెం తల సాతానుగాడు అప్పుడప్పుడు వచ్చి తల పైకి లేపేం కాదు, లేపు తల పైకెత్తు, కొమ్ములు వస్తున్నాయి అంటున్నాడు. అవి రాకూడదు, అంచేత నా త్రొల్లిటి దినాలు నేను మర్చిపోకూడదు అని అక్కడ రిమెంబరెన్స్గా అక్కడ పెట్టుకున్నాను. ఒక వ్యక్తి మహామనిషిగా మారాలంటే, మహామనిషి అనడం కంటే అసలు మానవత్వపు విలువలు కలిగి బతకాలంటే మర్చిపోవద్దు, మూలాలు మర్చిపోవద్దు. మీ తండ్రి అయిన అబ్రహామును గురించి, మీ తల్లి అయిన శారమ్మను గురించి తలంచండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ఏ బండలో నుంచి చెక్కబడ్డారో, ఏ చెక్కలో నుంచి బండలో నుంచి తొలచబడ్డారో, ఏ చెక్కలో నుంచి ఏ గోతిలో నుంచి లేపబడ్డారో. రిమెంబర్ నాట్, గుర్తుపెట్టుకో. రిమెంబర్ యువర్ బిగినింగ్స్.
ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని ఈ స్థితిలోకి తీసుకొచ్చాడు మర్చిపోకూడదు పొరపాటున. అసలు మనిషి యొక్క విలువెంత, అసలు మనిషి విలువెంత? ఒక నోబుల్ గ్రహీత చెప్పిన మాట, ఒక మనిషి విలువెంత తెలుసా? ₹1.5. అంతా మొత్తం ఒక మనిషి విలువ ₹1.5కి తేల్చాడు. ఎందుకు? బూడిది కదా మొత్తం. మనం 103వ కీర్తన 14వ వాక్యం. మనము నిర్మింపబడిన రీతి 103వ కీర్తన 14. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. చేసింది ఆయన అయితే ఆయనకి తెలియడం ఏంటి? తెలుసుంది. మనము మంటివారమని. మనం ఎవరమాట? తెలుగులో మంటివారము, బట్ ఇన్ ఇంగ్లీష్ డస్ట్. అంటే ధూళి. మనం ఎవరమాట? ధూళి. ధూళిని మనం ఏమైనా విలువిస్తామా? ధూళికి మనం విలువిస్తామా? చుంచిలుకుల్లాగా అనకూడదు. నోరిచ్చాడుగా దేవుడు, మాట్లాడాడు. ధూళికి మనం విలువిస్తామా? ఈ టేబుల్ మీద ధూళి ఉందనుకో అంటాం. మనిషి జీవితం ధూళి. అది ఎవరికైతే గుర్తుండదో పెద్ద మొనగాళ్ళలాగా, పోటుగాళ్ళలాగా వెర్రవీగిపోతూ ఉంటాడు. అహంకారులను దేవుడు ఎదిరిస్తాడు. దీనులకు మాత్రమే నా తండ్రి కృప అనుగ్రహించునుగాక. ప్రసంగి 12:7. ప్రసంగి 12:7. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరిపోద్ది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా. మనం మట్టి మనుషులమే, మట్టి కంటే కూడా ధూళి. ఈ మనిషి ఎందుకు గర్వపడుతున్నాడు? ఎందుకు రెచ్చిపోతున్నాడు? ఎందుకు? అసలు మనం ఏ గుణగణాలతో పుట్టి పెరిగాం? వాస్తవమే, దేవుడు మనిషిని సృష్టించినట్లుగా దుర్మార్గులుగా అట్లా సృష్టించలేదు, కానీ నీతిమంతులుగానే సృష్టించాడు. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మనం అలాగున తయారయ్యాం. కానీ దావీదు అంటాడు 51వ కీర్తన 5వ వాక్యం. 51వ కీర్తన 5వ వాక్యం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున. మన స్వభావాలు, దుర్గుణాలు, క్యారెక్టరు, మానవత్వ విలువలు ఇవన్నీ గమనిస్తే ఇవన్నీ మనిషి పుట్టినప్పుడు మంచిగానే పుడతాడు. కానీ దావీదు అంటాడు, అసలు నేను పుట్టడమే పాపం. నా స్వభావాలు, నాకున్న దుర్గుణాలు, నాకున్న ఇవన్నీ పరిస్థితులు అయిపోయాయి. తలల పైకెత్తి. భారతదేశంలోనే సంస్కారవంతమైన ప్రాంతాలు ఉన్నాయంటే దక్షిణ భారతదేశం. భారతదేశంలోనే సంస్కారవంతమైన రాష్ట్రాలు మన దక్షిణ భారతదేశంలో ఉన్న మన రాష్ట్రాలు. ఇందులో కూడా తెలుగు రాష్ట్రాలు సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం. ఒకవేళ తెలంగాణ గురించి మాట్లాడాలంటే ఉద్యమాల గడ్డ. కానీ ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఉద్యమము లేదు, ఇంకా ఓతప్పం ఉప్మా లేదు. తమిళనాడు నుంచి విడిపోయాం. తెలంగాణ వాళ్ళు మనలోంచి వాళ్ళు వెళ్ళిపోయారు. మనం మాత్రం ఇట్లా మన బతికింతే, ఈ ఆంధ్ర బతుకులు ఇంతే. మీ తలరాతలు మారవు. సరే, సంస్కారం ఉంది, సరే కొట్టుకెళ్దాం దాంతోనైనా. సంస్కారవంతమైన రాష్ట్రం మన రాష్ట్రం. కానీ దక్షిణ భారతదేశంలో ఒక బీహార్ సంగతి మాట్లాడండి. నిన్న ఒక దైవజనుడు, నేను అక్కడి నుంచి వస్తూ ఉంటే మాట్లాడుతుంటే, ఎయిర్పోర్ట్లో దిగాక ఆటో ఎక్కాడంట. ఏమెక్కాడంట? ఎయిర్పోర్ట్లో ఆటో డ్రైవర్ పక్కన గన్ ఒకటి ఉందంట. గన్ కామన్ అక్కడ బీహార్లో. అక్కడెక్కడో అమెరికాలో ఉంది. అమెరికా కాదురా, బీహార్ సంగతి మాట్లాడు. మరి
నార్త్ ఇండియాలో పరిస్థితులు ఎట్లున్నాయి? ఉన్మాదపు చర్యలు. కానీ మన దక్షిణ భారతదేశంలో అన్ని కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అందరూ కలిసి ఉన్నాం కదా. ఇప్పుడు వినండి, గుణగణాలు ఎప్పుడు మారిపోతాయి? ఒక ఇరాన్, ఓ ఇరాక్, ఒక సిరియా, ఒక పాలస్తీనా, వాడి గురించి ఆలోచించండి. పుట్టినప్పుడు బిడ్డ మంచోడే, కానీ పెరిగిన వాతావరణం ఉందే, అవి చూసి ప్రేరేపించబడి వాడు కూడా ఉగ్రవాదిగా, నరహంతకుడిగా మారిపోతున్నాడు. ఏం మానవత్వం లేదు, నడుముకు ఒక బాంబు కట్టుకుంటాడు, జనసందోహం ఉన్న చోచెళ్ళి పేల్చేస్తాడు, 200 మంది పోతారు. మనిషి స్వభావాలు న్యాచురల్గా, సహజ సిద్ధంగా మనుషులు ఇవన్నీ ఉంటాయి. కానీ మనం పుట్టి పెరిగిన వాతావరణాన్ని బట్టి మన క్రియలు మార్చబడతాయి. ఒక సహోదరుడు చెప్తాడు, వెళతా ఉంటే వేరే ఒక అతను వచ్చి కారు గుద్దేశాడన్నా. వాస్తవంగా దిగి వాడిని నేలకేటి కొట్టేస్తాం అనిపించిందన్నా. కొట్టేయకపోయావా? చిచ్చే ఎట్ట కొడతామన్నా? మీరు బోధించే బోధలు అవి కాదు కదా, ఆ వర్తమానాలు అవి కాదు కదా. అందుకే ఉంటాయి, అందరిలో ఉంటాయి. ఒక ఇన్స్పైరర్, తనను వెంబడించే వాళ్ళని ప్రభావితం చేసే వ్యక్తి ఎట్లా ఉండాలో తెలుసా? వేసేయండి రా, నరికేయండి రా, నేను చూసుకుంటా, కానీ ఏం కాదు కానీ అంటే ఎట్లా? ఇంతకు మించిన దరిద్రపు అనుభవాలు ఇంకోటి ఉంటాయా? ఒక విశ్వాసి చెప్తున్నాడు, వాడు గుద్దేసాడు కారు, అటువైపు బిడ్డను నేను స్కూల్కి తీసుకెళ్తున్నాను, ఆ సీట్లో నా బిడ్డ కూర్చొని ఉన్నాడు, బిడ్డ కంగు తినేసాడు, 1 రోజులు జ్వరం వచ్చేస్తా, వాడికి నేలకేసి కొట్టేద్దాం అనిపించింది అన్న. కానీ కొట్టేయకపోయావా? దేవుని సన్నిధి మేము నడిపించబడుతున్న విధానాలు, మన సంఘం పద్ధతి, అందరికి ఉంటాయన్నమాట. అన్నీ అందరికి ఉంటాయి. ఊళ్ళో వాళ్ళందరూ ఎగేసుకొచ్చారు. బదుగుడా, పాపాత్పురాలైన స్త్రీ, పాపం చేస్తూ ఉండగా మేము వీడిని మోషే ధర్మశాస్త్రంలో ఇలాంటి బజారు దాన్ని రాళ్ళతో కూడా చంపమనుంది. నువ్వేమంటావు? నేనేమంటాను? నాన్న నాకు కూడా ఒక రాయి తీసుకుంటా. మీలో పాపం చేయని వాడెవరో మొదటి రాయి వేయండి. మీలో పాపము చెయ్యని వాడెవడో మొదటి రాయి. ఎందుకు వెళ్ళిపోయినట్టు అందరూ? వాస్తవంగా మానవ స్వభావాలు, గుణాలు, దుర్గుణాలు, పాపం, నీచత్వం ఇవన్నీ ఉంటాయి. కానీ నేను ₹1.5 నా విలువెంత? ₹1.5 అని తెలిసాక ఇట్లాంటి గర్వము, అహంకారము ఇవి ఉండవు మనలో. ఆఫ్రికాలో జరిగిన ఒక సంగతి చెప్తాను. యేసన్న గారి కోసం చెప్పానా? ఇంకో సంగతి. అమెరికా నుంచి వచ్చిన ఒక దొర ఒక స్లమ్ ఏరియాలో సువార్త చెప్పుకుంటూ వెళుతూ ఉంటే అక్కడ చిన్న పిల్లాడు, 13 ఏళ్ల పిల్లాడు ఆసక్తిగా వింటుంటే ఆ పిల్లాడు ఆయనకి నచ్చి 1 సంవత్సరం రోజులుగా ఆ ప్రాంతాల్లో సేవ చేసి మరలా అమెరికా వెళ్ళిపోతూ వాళ్ళ తల్లిదండ్రులు అడిగాడు, ఈ అబ్బాయి ఆసక్తిగా ఉన్నాడు, బాప్తిసం పొందాడు, మంచి దైవ సేవకుని చేస్తానంటే సరే తీసుకెళ్ళమన్నారు. ఆయన ఆ బిడ్డని, ఆ నల్లబ్బాయిని అమెరికాకి తీసుకెళ్ళి బాగా చదివించి బైబిల్ కాలేజ్ జరిపించారు. ఏ స్థాయికి ఆ నల్లటి అబ్బాయి ఎదిగాడంటే, ఆ రాష్ట్రంలో ఉన్న గవర్నర్లు, సెనేట్లు వాళ్ళందరూ వచ్చి తనతో కూర్చుంటారు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంటారు. అంత స్థాయికి ఎదిగాడు. అయితే తనకి ఉన్న మంచి లక్షణం, ఒకసారి ఆయన్ని తీసుకెళ్ళిన దొర పెద్ద ఆయన 90 ఏళ్ల ముసలోడు. ఒకసారి అబ్బాయి దగ్గరికి వెళ్ళి, నాన్న ఎట్లున్నావు అది ఇదంటే, నీ గురించి వింటున్నాను, చాలా హంబుల్గా ఉంటున్నావు అంటే అది ఇదని మాట్లాడుతుంటే కారణం ఏంటి అని అడిగాడట.
గురుగారు రండి అని లోపల తీసుకెళ్ళి ఈ షూట్లన్నీ తగిలించే ఆ కబోర్డ్ దగ్గర తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూపిస్తే, హమ్ములుగా ఉన్నవేమిట్రా అంటే ఇవన్నీ చూపెడుతున్నవేంట్రా అంటే, వీటి మధ్యలో నా 13 ఏళ్లప్పుడు నేను మీతో పాటు వచ్చేటప్పుడు నేను వేసుకొచ్చుకున్న బట్టలు, నేను తీసుకొచ్చుకున్న 3 జతల బట్టలు ఉన్నాయి. వీటి మధ్యలో అక్కడక్కడ ఒకటి తగిలించి పెట్టారు. ఎప్పుడు నేను బట్టలు వేసుకోవడానికి వచ్చినా నా స్థితి ఏమిటో ప్రభు నాకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఒకవేళ నేను గతాన్ని మర్చిపోయి నేను గర్విష్ఠ అయిపోతాను, వీటి మధ్యలో తగిలించి పెట్టుకున్నానండి అట్లని. అందుకే ఎక్కడ నేను గర్వానికి అహంకారానికి చోటు లేకుండా ఈరోజు కూడా ఇట్లాగే ఉన్నాను. మన జీవితంలో కూడా ఆ త్రొల్లిటి దినాలు మర్చిపోకూడదు పొరపాటున. అవి ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఇక మనం పశువుకి మనకు పెద్ద తేడా ఉండదు. అందుకే దావీదు అంటాడు, నా దీన దశను నేను జ్ఞాపకం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 18, 19. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేశాడు. ఏది రాజు అయ్యాడు. ఆ 7వ అధ్యాయం పట్టాభిషేకం అయింది, కిరీటం పెట్టారు. రాజు చిరంజీవి యగునుగాక, జయము జయము దావీదునకు, జయము జయము రాజు చిరంజీవి యగునుగాక, శ్రీ 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 శ్రీ. ఇలా ప్రజలు పొగిడి పొగడతలో ముంచెత్తుతూ ఉంటే అర్జెంటుగా కిరీటాన్ని పక్కన పెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. వెనకాల ఇల్లుంటే ఆ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని తన ఇంట కూర్చొని, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది. చదువమ్మా. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమే. మానవుల పద్ధతిని బట్టి బహుకాలము గడిచిన తర్వాత నీ దాసుడనైన నేను సంతానమునకు జనం ఏమనుకుంటానంటే బహుకాలం తర్వాత ఏదో జరుగుతుంది చెందుదు, కానీ గొప్ప దేవుడు నాయన. నా దీన దశలో నన్నాదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నా దీన దశలో హల్లెలూయా. అయ్యి ఇట్లాంటివన్నీ పాడుకుంటూ ఉండాలి, ఎప్పుడు తలంచుకుంటూ ఉండాలి. పాటంతా పాడక్కర్లే, జస్ట్ ఒక లింక్. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా. అలా బతికేలి యేసు రక్తమే చేయం, అలా బతికేలి ప్రభు సన్నిధిలో ప్రభు కోసం తలంచి స్తుతించాలి ప్రభు. పాపాత్మురాలైన స్త్రీని రాళ్ళతో చంపడానికి వచ్చారే, నేను ఒక చిన్న సూక్తి పెట్టుకున్నాను ఇక్కడ. వాళ్ళందరూ అప్పటి వరకు ఎదటి వాళ్ళలో ఉన్న లోటుపాట్లు నెతుక్కుంటూ వచ్చారు. అప్పటి వరకు వాళ్ళ యొక్క దృష్టి ఎట్లాంటిదంటే ఎదటి వాళ్ళ లోటుపాట్లు నెతుక్కుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఒక్కసారి యేసు ప్రభు గద్దించారో ఫస్ట్ టైం వాళ్ళని వాళ్ళు నెతుక్కోవడం ప్రారంభించారు. వాళ్ళలో ఉన్న లోటుపాట్లు నెతుక్కోవడం ప్రారంభించారు. మనకున్న దుర్మార్గమైన లక్షణం ఏంటంటే ఎదటి వాళ్ళ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తాం. మన మీద కనుక ఒక నీటి బిందువు పడిందనుకో, ఛాయ్ అదో దేవుడా, కానీ ఎదటి వాళ్ళ మీద మాత్రం కుమ్మరిస్తాం. ఎదటి వాళ్ళ మీద బోళ్ళ నేరాలు ఘోరాలు నెతుకుతాం. ఎవరైనా ఒక్క విషయం మనల్ని అడిగితే మనల్ని మనం తలంచుకోవడం మంచిది. దావీదు అంటాడు, నా పూర్వపు దినాలు, తొలిటి దినాలు నేను. అందుకే అవి తలంచుకున్నప్పుడంతా సింహాసనాన్ని వదిలిపెట్టి ఇంట్లోకి వెళ్ళి కూర్చుండి. ఎక్కడ కూర్చున్నాడు? అమాంతం నేల మీద కూర్చుండిపోయాడు ఇంట్లో. 5 నిమిషాల క్రితం సింహాసనం మీద ఉన్న వ్యక్తి ఇంట్లో కింద కూర్చున్నాడు, నేల మీద కూర్చుండిపోయాడు. తగ్గింపు. రెండో మాట దావీదు
దేవుని ఆశీర్వాదాలను జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటిది దావీదు త్రొల్లిటి పూర్వ దినాలు జ్ఞాపకం చేసుకున్నాడు, హంబుల్. 2, దావీదు దేవుని ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుని నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణ. డేవిడ్ రిమెంబర్ హిస్ బ్లెస్సింగ్స్, దెన్ హీ వాస్ హోప్ఫుల్. మొదటి మాట బిగినింగ్స్, రెండో మాట బ్లెస్సింగ్స్. ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు తలంచి జ్ఞాపకం చేసుకుంటామో ఆటోమేటిక్గా నీకు ఒక నిరీక్షణ వచ్చేస్తుంది, నీకు ఒక ధైర్యం వచ్చేస్తుంది, నీకు ఒక విశ్వాసం వచ్చేస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 17:37. First Samuel 17:37. సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. దేవునికి అందుకు సౌలు వెళ్ళు, యెహోవా నీకు తోడుగా ఉండునుగా. గాడ్ బీ విత్ యు. యెహోవా నీకు తోడుగా ఉండును గాక. తలలు పైకెత్తాను. మూడో మాటలో ఇంకొంచెం డీప్గా వెళ్తాను, ఇప్పుడు బ్రీఫ్గా వెళ్తాను. దావీదు అంటారు, నేను చిన్నప్పుడు సింహాన్ని చంపాను, ఎలుగుబంటును చంపాను. ఎవరు చూశారు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా? రారా, అరే దావీదు ఫ్రెండ్స్ ఎవరు, రండి రైట్, ఇటు సింహాన్ని చంపాడు, మీరు చూసారా? మేము చూడలేదండి. పని మీ అమ్మగారు చూసిందా? అమ్మ మీ అబ్బాయి సింహాన్ని చంపాడంట. అబ్బే అట్లాంటిది ఏం లేదండి. ప్రైవేట్ లైఫ్. గత ఆదివారం యూత్ మీటింగ్లో చెప్పాను, ఎవరో చూడక్కర్లేదు మన ప్రైవేట్ లైఫ్ని. 4 గోడల మధ్యలో నీవు ఎలా ఉన్నావో అదే ప్రైవేట్ లైఫ్. ఇవాళ పబ్లిక్ లైఫ్ బాగానే ఉంటుంది అందరికీ, పబ్లిక్ లైఫ్ బాగానే ఉంటుంది అందరికీ, ప్రజలకు మెచ్చేటట్లుగా, నచ్చేటట్లుగా, ఆహ్లాదకరంగా, ఆకర్షించేటట్లుగా ఉంది. వాట్ అబౌట్ ప్రైవేట్ లైఫ్? ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదిగాడు అంటే పునాదులు బుర్జ్ ఖలీఫా, దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోని ఎత్తైన భవంతి, అంత ఎత్తుగా నిటారుగా నిలిచి ఉంది అంటే దాని పునాదులు. ప్రైవేట్లో ఉన్న ప్రైవేట్ లైఫ్ ఎవరికి తెలియదు కదా. ఇవాళ ఈ మినిస్ట్రీ కానీ, ఇదిగో ఈ సేవకులే కానీ ఎంతగా దీవించబడి దేవుని మహిమార్థమై వాడబడుతున్నారంటే పునాదులు ఎవరికి తెలియదు కదా. ఓవర్ నైట్లో వచ్చేసిన వాళ్ళం కాదు కదా, ఒక్క రాత్రిలో వచ్చేసిన వాళ్ళం కాదు కదా. సౌలు అడుగుతున్నాడు, ఎవరు చూశారు నువ్వు చంపినట్టు? ఎలా ఇవ్వాలి నీకు ఈ ప్రాజెక్టు? దావీదు అంటారు, నేను చంపానండి, నాకు గుర్తుంది ఆ సంగతి. దావీదుని ప్రక్కన పెట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌలుని పెట్టండి. సౌలు ఎంతోమంది రాజుల్ని జయించున్నాడు, అఖండ విజయాలు సాధించున్నాడు. ఒక్కటి గుర్తుండి సావదు బుర్ర తక్కువడికి. అందుకే శామ్యూయేలు అంటాడు, 12 సమూయేలు మొదటి గ్రంథం పర్ఫెక్ట్ 12వ అధ్యాయం 24. సమూయేలు మొదటి గ్రంథం 12:24. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. మీరు కీడు చేయవారైతే తప్పకుండా మీరును మీ రాజును ఎందుకు కలపడం? మళ్ళీ మీ రాజును ఎందుకు కలపడం? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అవి మీరు జ్ఞాపకం చేసుకోండి. తలలు పైకెత్తండి. ఇప్పుడు సమాజంతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు సమాజమా, మీరు తలంచండి,
మీరు జ్ఞాపకం చేసుకోండి, యెహోవా యందు భయభక్తులు గలవారే నిష్కపటముతో పూర్ణ హృదయంతో మీ దేవుడని యెహోవాని స్తుతించండి, ఆరాధించండి. అలా కాకపోతే మీరును మాట్లాడితే మందా మీరును మరి ఆడెందుకు కలిపారు రాజుని? ఆడు అట్లాంటోడే, ఆడి గుర్తుండి సావదు, బుర్ర తక్కువడు. గుర్తుండట్లేదా? మీకు జ్ఞాపకం ఉండట్లేదా? నా ప్రభు ఎన్ని గొప్ప కార్యాలు చేశారు, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చారు. ఉపకారం అనేది 3వ పాయింట్లో చెప్తాను. ఇది మాత్రం బ్లెస్సింగ్స్. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఎందుకు మర్చిపోతున్నావు? ఎన్ని ఇవ్వలేదు ప్రభు నీకు? ఇవన్నీ చిట్కాలు అబ్బా, ఇవన్నీ చిట్కాలు. తల్లి వచ్చింది, ఒక తల్లి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నా కూతురికి సంతానం లేదు, ప్రార్థన చేయండి, దేవుడు అన్యాయం చేస్తున్నాడు, ప్రార్థన చేయండి. చిన్న చిట్కా చెప్పనా? ఎందుకమ్మా నీకు నిరీక్షణ లేదు? దేన్ని బట్టి నేను నిరీక్షణ పొందాలయ్యా? నీకు ఇచ్చాడుగా కూతుర్ని, నీ కూతుర్ని ఇచ్చాడుగా. ఇదే నీ నిరీక్షణ. ప్రభువా నాకు కూతుర్నిచ్చావు, నా బిడ్డకు కూడా మీరు సంతానం ఇస్తారు. ఇది కదా తలంచాల్సిందే. దేవుడు నీకు ఒక బ్లెస్సింగ్ ఇచ్చాడు కదా, దేవుడు నీకు ఒక కొడుకునిచ్చాడు కదా, దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు కదా. నా బిడ్డ ఏమైపోతాడో, నా బిడ్డ జీవితం ఏమైపోతా, నమ్మకం లేదు, నిరీక్షణ లేదు. అరే బాబు, దేవుడు నీకు చక్కటి కుటుంబాన్ని ఇచ్చాడా, నీకు మంచి జీవనోపాధి ఇచ్చాడా? దానిని బట్టి ప్రభువుని స్తుతించు, నీ బిడ్డకిస్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ ఇవాళ గొలియాతును చంపడానికి వెళ్తున్నానంటే గతంలో ఆల్రెడీ దేవుడు నాకు 2-3 ఆశీర్వాదాలు ఇచ్చాడు కదా, వాటిని బట్టి నాకు ధైర్యం, నిరీక్షణ. 10th గట్టెక్కుతానో లేదో? 10th క్లాసు చెప్పరా? 10th క్లాసు 9 క్లాసులు ప్యాచ్ చేశాడు కదా దేవుడు. ఇది గట్టెక్కుతానా లేదో, ఇది గట్టెక్కుతానా లేదో? 9 గట్టెక్కావుగా, 9 గట్టెక్కించిన దేవుడు ఈ 10th గట్టెక్కించరా? యేసు నామములో నా దేవుని సహాయము వలన ప్రాకారాలు దాటుతాను. యేసు తలంచండి, తలంచండి, తలంచండి. గతంలో ప్రభు మీకు ఎప్పుడెప్పుడు ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు తలంచి 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 నమ్మకం, విశ్వాసం, ధైర్యం కలగాలి. మీ పక్కనున్న వాళ్ళు అనొచ్చు, నువ్వు బాలుడివి, నువ్వు బొడ్డోడివి, నువ్వు శాతగానోడివని. నోరు తెరిస్తే నీ నోట్లో మట్టి గొట్ట. ఆల్రెడీ నా దేవుడు 2 ఆశీర్వాదాలు ఇచ్చున్నాడు నాకు. మీరును మీ రాజును పోతారే పోతారు. దేవుడు చేసిన కార్యాలన్నిటినీ తలంచండి, మర్చిపోవద్దు. 106వ కీర్తన, మీరు 106వ కీర్తన రాసుకొని ఈ అధ్యాయం అంతా క్షుణ్ణంగా చదవాలి అని రాసుకోండి పేపర్లో. అక్కడే నేను 1-2 చూపెడతాను మీకు. వెంటనే మర్చిపోయిరి, వెంటనే మర్చిపోయిరి, వెంటనే మర్చిపోయిరి, వెంటనే మర్చిపోయిరి, వెంటనే మర్చిపోయిరి, మీ కళ్ళల్లో కారం కొట్ట. అందుకే కదా దేవుడు చెప్పింది, మీరు కన్నులారా చూస్తున్నారు, మీరు కన్నులారా చూస్తున్నారు, మర్చిపోవద్దు. విజువలైంది మీకు, మర్చిపోవద్దు. 106వ కీర్తన 13, 14, 22 మరియు 13, 14, 22. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. వారు నాయన తిన్నది ఇంకా అరగల, అప్పుడే మర్చిపోయారంట. అరుగుదల కంటే వీళ్ళకి మతిమరుపు ఎక్కువ అనుకుంటాను. బాగానే ఉంది ఈ మాట. అరుగుదల కంటే మతిమరుపు ఎక్కువ అంటుంది వీళ్ళ దుంప దగ్గర. ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి. అరణ్యంలో వారు బహుగా ఆశించిరి, ఎడారిలో దేవుని శోధించిరి. దేవుని పరీక్షిస్తున్నారు వీళ్ళ దుంప దగ్గర. దేవుడికి పరీక్షలు పెట్టి అంత ప్రొఫెసర్లు అయిపోయామా మనం? దేవునిని పరీక్షించి అంత పుడింగులు అయిపోయామా మనం? దేవుని శోధిస్తున్నారు, పరీక్షిస్తున్నారు, అవమానిస్తున్నారు, దూషిస్తున్నారు. వెంటనే 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 మర్చిపోతున్నారు. అలా చదువుకుంటూ వస్తే మీకు జ్ఞాపకం లేదా? మీరు గ్రహించరా?
2 టర్మినాలజీస్. మీకు జ్ఞాపకం లేదా, మీరు గ్రహించరా. మత్తయి సువార్త 16 మత్తయి సువార్త 16 10వ వాక్యం. 7 రొట్టెలు 4,000 మందికి పంచినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురు అదైనను మీకు జ్ఞాపకం లేదా? గుర్తుపెట్టుకోండి, జ్ఞాపకము లేదా. 11 నేను రొట్టెలను గురించి మీతో చెప్పలేదు, గ్రహించరా. ఈ 2 టర్మినాలజీస్. జ్ఞాపకం లేదా, ఇది దైవ కార్యాలను మీరు గ్రహించరా. దేవుడు చేసిన ప్రతి ఉపకార మేలు ఆశీర్వాదాలు తలంచాలి. అవి తలంచి 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 స్తుతిస్తూ ఉండగా నీకు నిరీక్షణ కలుగును గాక. ఒక వ్యక్తి ఆరోగ్యం క్షీణించి హాస్పిటల్కి వెళ్ళాడట. హాస్పిటల్కి వెళితే 2 గంటల పాటు ఆక్సిజన్ పెట్టి తీశారు. కొంచెం కుదుట పడింది. ఎంత? 10,000 రూపాయలు. 2 గంటలకి 10,000 అని కాసేపు ఆలోచించి కన్నీళ్ళు పెట్టుకుంటున్నాడు. డాక్టర్ అన్నారంట, 10,000 ఎక్కువైంది అనుకుంటున్నావా, అందుకు బాధపడుతున్నావా అన్నాడట. కాదు సార్, 2 గంటలకి మీరు 10,000 దుబ్బేస్తే ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలు నాకు ఆక్సిజన్ ఇచ్చిన నా దేవుడిని నేను ఎంతగా స్తుతించాలి. 2 గంటలకు 10,000 దుబ్బేశారా మీరా? ఏకంగా నేను 4 సిలిండర్ కొనుక్కోవచ్చురా ఫ్యామిలీ మొత్తానికే, ఆక్సిజన్ సిలిండర్లో. 60 సంవత్సరాలు నా దేవుడు నాకు ఆక్సిజన్, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఇంకా ఎంతగా ప్రభువుని ఏమిచ్చి చెల్లించను ఆయనకి. నా దేవుడు మనకు అనుగ్రహించిన బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలన్నీ తలంచినప్పుడు మీకు ధైర్యం వస్తుంది, నిరీక్షణ. 3వ మాట, దావీదు దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకము చేసుకుని గొప్ప విలువలతో జీవించాడు. అద్భుతం అబ్బాయి మాట, బాగా నచ్చిన మాట. దావీదు దేవుడు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని మానవత్వపు విలువలతో జీవించాడు సమాజంలో. డేవిడ్ రిమెంబర్డ్ హిస్ benefits and he was human. మొదటి మాట బిగినింగ్స్, 2వ మాట బ్లెస్సింగ్స్, 3వ మాట బెనిఫిట్స్. తలలు పైకెత్తండి. యేసు క్రీస్తు అంతటి వారికే తప్పలేదు. దేవుని దయందును మాట్లాడాలి. దేవుని దయందును యేసు క్రీస్తు అంతటి వారికే తప్పలేదు. లోకరక్షకుడైన నా ప్రభువుకే తప్పలేదు. దేవుని దయందును. అంచేత దేవుడు మనుషుల్ని ఒంటరిగా ఎవరి కాళ్ళే బతికేయండి, ఎవరి బెనిఫిట్స్ అక్కర్లేదు, ఎవరి సహాయ సహకారాలు ఉపకారాలు అక్కర్లేదు, ఎవరికి వాళ్ళే బతికేమనలేదు. సృష్టి ప్రారంభంలోనే నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని సాటి అయిన సహాయం. అంచేత మనుషుల యొక్క ఉపకారాలు అవి తప్పనిసరి. కాకపోతే కొంతమంది ఎదటి వాళ్ళ ద్వారా లబ్ధి పొందుతారు, మర్చిపోతారు. అహష్వేరోషు రాజు ఇవాళ బ్రతికి బట్టగట్టున్నాడంటే ఎవరు దానికి కారణం? మొర్దెకై. ఈ మొర్దెకై రాజును చంపేద్దామని ఇద్దరు మాట్లాడుకుంటుంటే రాజుకు చెప్పబట్టి అతను కాపాడబడ్డాడు. కానీ సంవత్సరాల తరబడి అతను మర్చిపోయాడు. సరే,
మానవత్వం లేనివాడు మర్చిపోతారు, కానీ దేవుడు గుర్తు చేస్తాడు, అది వేరే సంగతి. ఇక్కడ చెప్తాను, మన దైనందిన జీవితంలో ఎవరి ద్వారా అయినా గొక్కడి మంచినీళ్ళు, గ్లాసుడు మంచినీళ్ళు కనుక తీసుకొని ఉంటే మర్చిపోవద్దు. యేసన్న గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు ఒక గిన్నెడు గ్లాసుడు చన్నీళ్ళు ఇచ్చిన తల్లిని కూడా నేను ఏ రోజు మర్చిపోలేదు, ఏ కుటుంబాన్ని నేను మర్చిపోలేదు, వాళ్ళకి చేయాల్సింది చేశానని చెప్తూ ఉంటారు. 2011 అంటే 2012 యేసన్న గారు చనిపోయారు. 2011లో సెప్టెంబర్లో ఇజ్రాయెల్ వెళుతున్నాం. ఆవేళ దానికి ముందు కూర్చొని మాట్లాడుతుంటే, ఇది ఆఖరి ఇజ్రాయేల్ ప్రయాణంరా, అందరినీ కాదు కానీ కొంతమందికి నేను రుణపడి ఉన్నాను, వాళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను, వాళ్ళకి ఈ విధంగానైనా నేను రుణం తీర్చుకోవాలి అని కొంతమంది పేర్లు చెప్పారు. వాళ్ళందరినీ పిలువనంపా. ఆ రోజున విజయహారతి ఆంటీ, విలేంద్ర కుమార్ గారి సతీమణి, ఆ పాత మందిరం, ఆ స్థలం అంతా ఇంచుమించు 30 ఎకరం ఉంటుందేమో మేబీ, అది వాళ్ళిద్దరు అమ్మాయిలు వాళ్ళ పేర్ల మీద ఉండింది. అప్పట్లో మనకు శారదా కాలనీలో స్థలం చాలక మందిరం ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇద్దరి కుమార్తెల పేరు మీద ఉన్న స్థలాన్ని హోసన్నా మినిస్ట్రీస్కి కానుకగా ఇచ్చేశారు. ఆయన పెళ్ళికి ఎదిగిన కుమార్తెలు ఉన్నా సరే కానుకగా ఇచ్చేశారు ఆ స్థలాన్ని. సరే, ఆ తర్వాత ఇంకా అయిపోయింది. అవసాన కాలంలో ఆయన కనీసం విజయహారతి అక్కని ఇజ్రాయెల్ దేశమైనా తీసుకెళ్దాంరా, వాళ్ళ రుణం తీర్చుకోవాలి, వాళ్ళకి ఏం చేయలేదు మనం అంటే ఒక కృతజ్ఞత. అందుకే ప్రభు కూడా అంటారు, ఈ చిన్న వాళ్ళలో ఎవరికైనా ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే నాకే ఇచ్చారు. దావీదు అంతటి మానవత్వపు విలువలు కలిగి జీవించడానికి కారణం ఏంటో తెలుసా? తను తన జీవితంలో ఎవరెవరి ద్వారా ఉపకారాలు పొందాడో వాళ్ళెవ్వరిని మర్చిపోలేదు. జ్ఞాపకం ఉండాలి, మనకు జ్ఞాపకం ఉండాలి. నేను విస్తరించి చెప్పను కానీ లోకంలో ఎవరి ద్వారా మనకు శ్రమలు వస్తాయంటే, ఏ సమాజం అయితే మనకు మేలు చేస్తుందో ఆ సమాజం ద్వారానే మనకు శ్రమలు వస్తాయి. ఓ మాట చెప్తాను. ఓసారి ఒక సహోదరి ప్రార్థన చేయించుకోవడానికి వస్తానని మందిరానికి ఫోన్ చేశారు. బ్రదర్స్ చెప్పారు, అన్న ఒక సహోదరి ఇట్లా వస్తారంట, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఇది మాట్లాడతారంట. నేను అన్నాను, ఇప్పటికే 10-15 మందికి అపాయింట్మెంట్ ఇచ్చేసాను రమ్మని, వాళ్ళందరితో మాట్లాడేసరికి 2-3 అయిపోద్దిరా. భోంచేసి మళ్ళీ 4 గంటల నుంచి 7 గంటల వరకు ప్రార్థన, సాయంకాలం లైవ్ ఉంటుంది కదా, సాయంకాలం రమ్మంటే సాయంకాలం నాకు కుదరదు, నేను వస్తాను. అలా కాదురా అంటే, లేదన్నా విసిగిస్తున్నారంటే, సరే రమ్మని మాట్లాడదామని అనుకున్నా. విసిగించేసింది బాగా ఆవిడ. సరే, నేను అందరితో నా వల్ల కాదు కదని ప్రార్థన చేయమంటే కనీసం తల మీద చేయబెట్టి, ప్రభువా ఈ బిడ్డను ఆశీర్వదించండి, ఈ కుటుంబాన్ని దీవించండి, వీళ్ళకి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించండి అంటే ఓ 10 సెకండ్లు అవుద్ది కదా. అది కూడా లేకుండా తలకాయ మీద బూజు దులుపుకొని వెళ్ళిపోమంటే నాకెట్లా కుదురుతుంది? తల మీద బూజు దులుపుకుంటూ వెళ్ళిపోవడం నా వల్ల కదబ్బా. చేస్తే ప్రాణత్యాగం చేయపోతా, లేదా హల్లెలూయా గాడ్ బ్లెస్ యూ, ఇప్పుడు ఆరాధన అయిపోగానే కారికి వెళ్ళిపోతాను కదా, అట్లా. అర్థమైందిగా? అది అట్లా. సరే, నేను అనుకున్నట్లుగానే 2-2:30 అయిపోయింది. సరే, ఆ సిస్టర్ని కూడా రమ్మన్నారు అంటే, లేదన్నా వెళ్ళిపోయింది. ఒరే బాబోయ్,
ఆ అమ్మాయి ముందే విసికించి చేసింది కదరా, ఎందుకురా ముందే చెప్పాల్సి, వెళ్ళిపోయేటప్పుడన్నా నాకు కబురు చేయాల్సింది కదంటే, మేము కూడా చూడలేదన్నా. సరే ఆ నంబర్ ఉందా, ఫోన్ నెంబర్ ఉందా అంటే ఉందన్న. చేసి, నాన్న నువ్వు ఇట్లా వచ్చావంట, నేను మాట్లాడదాం అనుకున్నాను, కొంచెం లేట్ అయిందమ్మా. అదంటే పర్లేదు పాస్టర్ గారు, థ్యాంక్ యూ, దేవుడు చేసిన మేలుని బట్టి స్తోత్రం. ఏట్రా పిల్లకి మెంటలు వచ్చిందా ఏంట్రా? ఉదయమేమో అగ్రెసివ్గా మాట్లాడింది, కోపంగా మాట్లాడింది, అసలు మామూలుగా మాట్లాడలేదు. ఈ అమ్మ ఇందాక మీరు ఫోన్ మీరేనా? నేనే. మందిరానికి వచ్చారు, నేనే. మరి ఎందుకు వెళ్ళిపోయావు? అదే నేను ఒక సమస్య మీద వచ్చానన్నా. మరి చెప్పకుండా వెళ్ళిపోయామ్మా, నేను ప్రార్థన చేసేవాడిని కదా, కొంచెం ఆలస్యమైందమ్మా, పెద్ద మనసుతో క్షమించు, రేపు కలుస్తాను. అక్కర్లేదన్నా, నాకు అర్థమైపోయింది విషయం. ఏం అర్థమైంది ఏంటి? చాలామంది విశ్వాసులు వచ్చి కూర్చో ఉన్నారని అక్కడ, నేను కూడా వచ్చి కూర్చున్నాను అక్కడ ఒక వాక్యం రాసింది. అక్కడ ఇట్లా వాక్యాలు ఉన్నాయి కదా మందిరంలో, వాక్యాలు రాసి పెట్టుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఉపకారములను దేనిని చదివి మౌనంగా ఉన్నాను. మరలా లేట్ అవుతుంది, మరలా చదివాను. ఒక 3-4 సార్లు చదివానన్నా. చదివి ఎందుకో అట్లా కళ్ళు మూసుకుంటే బ్యాక్గ్రౌండ్లో అన్నీ గుర్తొచ్చాయి. ఏం గుర్తొచ్చాయి నాన్న నీకు? మా అత్త మీద విపరీతమైన కోపం. మా ఆడపడుచునైతే జుట్టు పట్టుకుని గోడకు కొట్టి చంపేద్దామన్నంత కోపం. మా ఆయన చేతగాని నామర్తలా ఉన్నాడు. ఈ విషయాలన్నింటిలోనే చాలా కోపం వచ్చి, చాలా వేదంతో వచ్చాను మీ దగ్గరికి. అది చూశాను. అందులో ఏముందా పిచ్చి తల్లే, మాకు 7 గంటల కొరత కూటం అయిపోయిన తర్వాత అదేగా నా హృదయ ధ్యానము. ఏంటమ్మది? యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నీకు అంగీకారమగునుగా. మా సేవకులకి మాకు స్తుతి నైవేద్యం కూడా అయిపోగానే నా ప్రాణమా యెహోవా, దాంట్లో ఏముందమ్మా అన్న. అదే తలంచానన్నా. ఏం తలంచావమ్మా? నేను అత్తారింట్లో అడుగుపెట్టినప్పుడు, ఆ రోజున నాకు పెళ్లి రోజున మా ఆడపడుచు, నేను బ్రిటిష్ రాణి లాగా తెల్ల గౌన్ వేసుకొస్తుంటే, ఆ గౌన్ వెనక పట్టుకొని అలా వచ్చి, అందులో నీకు హ్యూమానిటీ ఏం కనిపించిందా? వాళ్ళ అంతమంది బంధువులు వాళ్ళందరి మధ్యలో మా ఆడపడుచు నాకు కొంగు పట్టుకొని వెనక్కి నడిచిందంటే అది నేను రాయల్గా ఫీల్ అయ్యానన్నా. ఓహో తెక్కల దాన, నీకు ఎట్లా అర్థమైందా? ఆ రోజున పెళ్లిపేటల మీద ఉన్నప్పుడు నాకు చెమట పడుతుంటే మా అత్త ఎలా 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 నేను సరదాగా చెప్తున్నా. నా బిడ్డని కని నేను ఆఫీస్కి రెడీ అయిపోతుంటే మా అత్త మా బిడ్డకి స్నానం చేయించి, మా ఆడబడుసు నా బిడ్డకి పాలు పట్టించి పేకతో, నా ఆడబడుచు నేను ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి నా కోసం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ మంచి పనులు చేసిందో అవన్నీ తలంచానన్నా. మా అత్త నా కోసం ఎంతగా ఆలోచించుంటుందో కొన్ని సందర్భాల్లో ఆలోచించాను. నా భర్త విషయం అన్నీ తలంచాను. నా భర్త నాకు చేసిన ఉపకారం, నా ఆడబడుచు నాకు చేసిన ఉపకారం, మా అత్త నాకు చేసిన ఉపకారాన్ని తలంచాను. అంతే. బాగోదు. ఇవాళ ఏదో కొంచెం కీడు కలిగిందని నేను అట్లా చేయకూడదని వెంటనే వెళ్ళిపోయి వాళ్ళందరితో సమాధానపడి, ఏమ్మ కోడలు పిల్లలు ఇవాళ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి ఆలోచించండి బాబా కొంచెం. అత్తల మీద ఒంటికాలతో లేగమాకండి. అత్తలో ఒకప్పుడు నీవు కూడా కోడలు అన్న సంగతి గుర్తుపెట్టుకోమ్మా. తలంచాలి. దావీదు మాట్లాడినా, దావీదు కోసం మాట్లాడినా ఏమనుకోమాకండి, పెద్ద మనసుతో క్షమించండి. ఒక 10 నిమిషాలు. నా కన్న తండ్రి నాకు చదువు సంధ్య చెప్పించకుండా,
నా కన్న తండ్రి నాకు చదువు సంధ్య చెప్పించకుండా గొర్రెలు మేపుకు బతకరా, నీ బతుకు నువ్వు బతకరా నన్ను తోసేస్తే, అట్ దట్ టైం 16 ఏళ్ల వయసులో మా అన్నోళ్ళు, రే గర్విష్టి పొగరపోతాడా, పో బెత్లెహేముకి పో అని గదిమేరు నన్ను. అట్ దట్ టైం ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న టైంలో సౌలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు నన్ను కలవడానికి రమ్మని. రే ఇవాళ మీరు సౌలుని చంపేయమని నన్ను రెచ్చగొడతారా? ఇవాళ నన్ను చంపేయమని, సౌలుని చంపేయమని నన్ను రెచ్చగొడతారా మీరు? సౌలు ఎవరో తెలుసా? నాకు ప్రాణభిక్ష పెట్టినోడ్రా, నాకు ఉద్యోగం ఇచ్చినోడ్రా, నాకు కూతురునిచ్చి పెళ్లి చేసినోడ్రా. చంపను నేను అతన్ని. కృతజ్ఞత. మా నాన్నగారు నన్ను చదువు సంధ్య లేని గొర్రెల కాపరిగా పెంచితే యుద్ధం సమయంలో సౌలు నాకు అపాయింట్మెంట్ ఇచ్చి నన్ను పిలిపించాడు, నాతో మాట్లాడాడు. వద్దు నాన్న, నువ్వు బాలుడివి, నువ్వు బుడ్డోడివి, నీ వల్ల కాదురా అంటే నేను 2-3 సంగతులు చెప్తే, యెహోవా నీకు తోడై ఉండును గాక. నన్ను ఆశీర్వదించినోడురా సౌలు. ఇవాళేదో వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని నన్ను చంపేయాలనేది పరిగెడుతున్నారు, కానీ అభిషేకించబడ్డవాడురా. సాక్షాత్తు తన వస్త్రాలు నాకు ధరింప చేశాడురా, తన కిరీటాన్ని నాకు పెట్టాడురా, తన రాగి నాకు ధరింప చేశాడురా, తన ఖడ్గాన్ని నాకు ఇచ్చాడురా. నేను అంత పని చదువు సంధ్య లేని నాకు తన దగ్గర ఆయుధాలు మోసే ఉద్యోగాన్ని ఇచ్చాడు అంతఃపురంలో. రాత్రింబగడు తన ఇంట్లోనే ఉన్నాను. వాళ్ళ పెద్దమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు నాకు. ఇవాళ ఎదవ మాటలు విని నా మీద కత్తి కట్టుకొని తిరుగుతున్నాడు, కానీ అభిషేకించబడ్డాడు. నేను అపకారం చేయను. నా సౌలుకి నేను అపకారం తలంచను. ఇవాళ వాళ్ళేదో మిమ్మల్ని ఏదో మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మనం అనుకోవచ్చు. గతంలో వాళ్ళు మన మీద ఎంత అభిమానం కలిగి ఉన్నారు. ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు దావీదు, ప్రతి సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఇవాళ నేను ఈ బట్టలు వేసుకున్నానంటే దానికి కారణం గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఇవాళ మీరు 10 రూపాయలు సంపాదించుకుంటున్నారంటే దానికి కారకులు ఎవరు, వాళ్ళు మర్చిపోకూడదు. చివరికి నేను రెఫరెన్స్ చెప్పదలుచుకోదకి చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ. సౌలు యోనాతాను చచ్చిపోయారు. దావీదు వాళ్ళ ఊరు వెళ్ళి, బాబు సౌలును బట్టి వాళ్ళ అబ్బాయి యోనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నాడండి, ఒకడు మెఫీబోషెత్ అను కుంటోడు, వాడు అక్కడ ఉన్నాడండి, అంగవైకల్యం కలిగినవాడు. ఏమన్నాడు తెలుసా? మెఫీబోషెత్, నీ బ్రతుకు దినములన్నింట నా భోజనపు బల్లద నాతో పాటు నీకు భోజనం పెడతాను. అద్భుతం కాదా? ఒకసారి ఆలోచించు. మనకు భిక్ష పెట్టిన వాళ్ళ మీద తిరుగుబాటు చేయకూడదు. ఇవాళ ప్రభుత్వాలు మీకు ఉద్యోగాలు ఇచ్చాయి. ప్రభుత్వంలో చేరేటప్పుడు ఏ మనస్సుతో చేరారు? ప్రభుత్వాల మీద ఎందుకు దాడులు, ప్రభుత్వాల మీద ఎందుకు ఈ స్ట్రైకులు, బందులు, ఏ టర్మ్స్తో చేరారు? ఆ రోజున భిక్ష పెడుతున్న వాళ్ళ మీద రివర్స్గా మాట్లాడకూడదు. వాడు బద్ధ శత్రువే కావచ్చు, బద్ధ శత్రువు పట్టబడినప్పుడు పండగ చేయకూడదు. నేను మీకు చాలాసార్లు చెప్పాను, పాలస్తీనా హమాస్ నాయకుడు సిన్వర్ అనేవాడు చచ్చిపోతే సాధారణమైన ప్రజలు ఏదైనా చేస్తే లెట్ ఇట్ బి, వాళ్ళని కూడా చేయనివ్వకూడదు. సిన్వర్ అనేవాడు చచ్చిపోతే ఏకంగా ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు బయటకు వచ్చి టపాకాయలు కాల్చాడు. ఏం మనిషిరా నువ్వు? మనిషివా, ప్రెసిడెంట్వా, లేకపోతే పురుగువా నువ్వు? సౌలు యోనాతాను కుక్క చావు చచ్చారు. సౌలు యోనాతాను కుక్క చావు చస్తే దావీదు దేశమంతటా ప్రకటించాడు, ఎవ్వరు సౌలు చచ్చిపోయాడని చెప్పొద్దు పొరపాటున. గిల్గాలులో కానీ ఇంకో ప్రాంతంలో కానీ పండగలు పబ్బాలు చేయొద్దు పొరపాటున. ఆడపిల్లలు సంబరాలు చేసుకోవద్దు పొరపాటున. మీకు ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేసిన వాడు సౌలు, శత్రువే కావచ్చు, వాడు చచ్చిపోయినప్పుడు పండగ చేయొద్దు.
7 రోజులు సంతాప దినాలు ప్రకటించాడు దావీదు. కృతజ్ఞత. ఇవాళ నేను బట్టగట్టున్నానంటే ఆ సౌలే కారకుడు. శత్రువు పట్టబడ్డాడు. శత్రువు పట్టబడ్డప్పుడు టపకాయలు పేల్చొచ్చా? శత్రువు నాశనం అయిపోయినప్పుడు పండగలు చేయొచ్చా? అది శత్రువే కావచ్చు. ఇవాళ నీకు ఈ స్థితిలో ఉన్నావంటే ఒకప్పుడు వాళ్ళు కాదా కారణం? మానవత్వం. కొంచెం గుర్తుపెట్టుకోండి ఇట్లాంటివన్నీ. ఎవరైనా మనకు కొంచెం ఆవగింజంత సహాయం చేస్తుంటే ఆనపక ఎంత కృతజ్ఞత కలిగి ఉండండి. అప్పుడు మీరు మీ సంతతి దీవించబడుదురు గాక. చాలనుకుంటాను. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. అందరు లేచిన లోబడు. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాయన. ఆదివారపు ఈ మొదటి ఆరాధనలో తండ్రి అయ్యా పాస్టర్ గారి ద్వారా అయ్యా ఇది మాతో మాట్లాడినందుకే స్తోత్రం తండ్రి. విని వాక్యం విని ప్రకారంగా తండ్రి అయ్యా మాకు ఆశీర్వాదాలు రావాలి తండ్రి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరువకమని కీర్తనకారుడు చెప్పినట్టుగా తండ్రి సహాయం చేయండి ఆయన. అయ్యా మేము దిద్దుకోవాల్సిన విషయాలు దిద్దుకునేటట్టుగా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం ప్రభా కనికరించిన ఆయన. స్తోత్రం ఆశీర్వాదం దయచేయండి తండ్రి. దూర ప్రాంతాల నుండి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి వాక్యం వారి హృదయాల ఫలింపచేసి దీవించమయ్యా. యేసయ్యా మీరే ఈ వాక్యం చెప్పిన మీ దాసుని బలపరిచి బలంగా ఇంకా బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం యేసు తండ్రి. యేసు మీరే మహిమ పొందండి. మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తలో దయగల హస్తలో సమర్పించుకొచ్చును. కనికరించి కంచి వేసి కాపాడి మీరే మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచు. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి దేవుని నిత్య కృప మహిమ కలిగిన రాకడ వరకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. లేలుయా లేలుయా లేలుయా.